అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనం ఎవరిమి? ఉపదేశ సారంలో ముందుగా మనం ప్రారంభించుకున్నాం ఏమని? కర్మతో ప్రారంభిద్దాం. ముందు అన్నిటికంటే సులువు కర్మయోగం అంటే కర్మ నుంచి కర్మయోగంగా మార్చుకుందాం. కర్మయోగం నుంచి మెల్లమెల్లగా భక్తిలోకి వద్దాం. ఓకే, అందులోపల చెప్పాడు కర్మ జడం కదా, కర్మ నుంచి ఏం లాభం ఉంటుంది ఆయన అన్నాడు. కర్మ కింకరం కర్మ తజ్జడం, అదేముంది, కర్మ ఏం గొప్పది, కర్మ జడం కదా అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము భగవంతుడిని ఆశ్రయించాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే భక్తి మార్గంలో వెళ్ళి మన కర్మలన్నీ కూడా భగవంతుడికి అందజేసేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు, మనం చేసే పనిని సక్రమంగా చేయగలుగుతాం. ఇంట్లోపల మెయిన్ బాధ్యత ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. మిగతా వాళ్ళు మనకంటే ఎక్కువ పని చేయొచ్చు. ఉదాహరణకు ఒక ఆఫీస్ లోపల ఒక మేనేజరు మిగతా వాళ్ళకంటే ఎక్కువ భయపడతాడు, ఎందుకంటే ఏం జరిగినా తన ఉద్యోగం మీదకి వస్తుంది అని చెప్పేసి. అంటే ఏంటి? మిగతా వాళ్ళందరూ పని చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏం పెద్ద లెక్క లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే పర్వాలేదు, 10 గంటలు 12 గంటలు మా బాస్ చేయిస్తున్నాడని బాస్ మీద కోపం ఉంటదేమో, కానీ వారికి ఆ ప్రెషర్ ఏదైతే మేనేజర్ పడుతున్నాడో ఆ ప్రెషర్ ఉండదు. అదే విధంగా మనకేందంటే ఒక నియమించేటటువంటి వాడు ఒకడున్నాడు, అందరినీ కూడా తన నియంత్రణలోకి తీసుకున్నటువంటి వాడు ఒకడున్నాడు. ఆయనని కనుక దృష్టిలో పెట్టుకుని మనం పనిచేస్తూ ఉన్నట్లయితే మనం భయపడం, ఎవ్వరికి భయపడవలసినటువంటి అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం భయపడకుండా ఉంటామో అప్పుడు మనము అద్భుతమైనటువంటి పనిని చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ పని గురించి ఆలోచించం, ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటాం. సినిమా లోపల మనం చూస్తూ ఉంటాం, హీరో చెప్తూ ఉంటాడు, మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడ చేయండి, ఈ ఫోన్ లాక్ చెక్ చేయండి, వారి ఇంటికి వెళ్ళి చెక్ చేయండి. ఇవన్నీ క్రైమ్ సినిమాలు చూస్తుంటారు కదా మీరు. అందులోపల ఏముంటది? ఇట్లాగే ఉంటది. కానీ అంత కన్సాలిడేట్ చేసి దాన్ని సాల్వ్ చేసే బాధ్యత ఏదైతే ఉంటుందో అది మెయిన్ ఆఫీసర్ పైన ఉంటుంది. కాబట్టి బాధ్యత దేవుడిది, మనం చేయాల్సినవి సింపుల్ డ్యూటీలు. దేవుడు ఏమన్నాడు? నువ్వు మనిషివి, మనిషిలాగా ఉండు, నువ్వు కుక్కవి, కుక్కలాగా ఉండు, నువ్వు పామువి, పాములాగా ఉండు, నువ్వు సింహంలాగా ఉండు, ఇలా చెప్పేశాడు అంతే. కాబట్టి మనకు యాక్చువల్ గా టెన్షన్ ఉండకూడదు. టెన్షన్ పడుతున్నారు అంటే భగవంతుడి యొక్క ధర్మాన్ని అర్థం చేసుకోలేదు అని లెక్క. ఇదే విషయాన్ని మనము భజగోవిందంలో కూడా తెలుసుకున్నాం. సో ఉపదేశ సారం లోపల మనం ఇది తెలుసుకున్నాం, చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఏమని? కర్మ చేస్తూ కర్మని యోగంగా మార్చుకోవాలి. యోగము అంటే ఏంటి? కర్మ చెయ్యాలి, కానీ దాని ఫలితము మనకు అంటకూడదు. ఒకసారి ప్లీజ్ కొద్దిగా ఇవాళ గట్టిగా పట్టుకోవాలి చెయ్యి. కర్మ చెయ్యాలి, కానీ కర్మ ఫలితం నాకు అంటకూడదు. కర్మ మాత్రం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? కర్మ చేస్తే మన ప్రారంధం అంతా కరిగిపోతుంది, అంటే మన లోన్స్ అన్ని తీరిపోతాయి. అట్ ద సేమ్ టైం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదిగాక ఏమవుతుంది? చెత్త అంతా కూడా ముందు బయటికి వెళ్ళిపోతుంది. కర్మ చేస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే వీడిట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, వాడిలా అయింది, వీడిలా అయింది, వీడిలా అయింది, వాడు అలా అయింది, పిచ్చెక్కిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. చిన్నతనంలోనే ఎక్కువ మంది ఎందుకు ఈ మధ్య ప్రాణాలు వదిలేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది? సో కాబట్టి అంటే ప్రశాంతంగా చేసినట్లయితే చాలా అడ్వాంటేజ్లు. మొదటి అడ్వాంటేజ్ ఏంటంటే ముందు కర్మలు కరిగిపోతూ ఉంటాయి. కర్మలు కరిగిపోవడమే కాకుండా మనకు జ్ఞానమునకు కావలసినటువంటి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అది మెయిన్. జ్ఞానం ఏమైనా గుర్తుంచుకోండి, ఒకటే గుర్తుంచుకోవాలి మనం, ఏంటంటే జ్ఞానం లేనిదే మోక్షం రాదు. జ్ఞానము అంటే ఏంటి? తెలివితేటలు. సార్ తెలివితేటలు మాకు లేవు సార్. ఎందుకు లేవండి? అయ్యో మీరు బాగానే మాట్లాడతాం, కానీ మా ఇంట్లో నాకు 12 years ఉన్నప్పుడు పెళ్లి చేశారు సార్, 13 years 14 years కి పెళ్లి చేశారు సార్, చదువు ఆపేశారు. కొంతమంది మగవాళ్ళు ఏమంటారు? ఆ రోజుల్లో తొందరగా ఉద్యోగం వచ్చింది సార్, అందుకని మేము చదవలేకపోయాం. ఏదో ఒకటని మొత్తం మీద కారణము చెప్పేసేసి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు కూడా మాకు తెలివితేటలు ఉన్నాయని ఒప్పుకోవడానికి ఎవరు ఇష్టపడాడు. తత్వవిధానంద గారు చెప్పిన ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం ప్రవచనంలోకి వెళ్దాం. ఆయన తత్వవిధానంద గారు ఏమంటారంటే, ఒక ఆవగింజ ఉంది, ఇది ఆవగింజ అని తెలియడానికి ఎంత టైం పడుతుందండి? హలో, ఎవరైనా జవాబు చెప్పండి. మీకు నేల మీద తెల్లటి నేల మీద ఒక చిన్న ఆవగింజ కనిపించింది.
కనిపిస్తుందా లేదా? దానికి ఏం తెలివితేటలు కావాలి చెప్పండి. సెకండ్ 1 సెకండ్ సార్. చూపు ఉండాలి సార్. వెంటనే కనిపిస్తుంది. అంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది అంటారు మనం? కష్టపడక్కర్లేదండి, ఎందుకంటే తెల్లటి నేల వెంటనే ఆగింది మనకి కనబడుతుంది, ఆ కలర్ బట్టి కూడా కనిపించేస్తుంది. సో చిన్నది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మీకు ఒక ఆవగింజ కనిపించింది. ఇవే కళ్ళతోటి మీరు ఒక పెద్ద మౌంటైన్, ఒక పెద్ద పర్వతాన్ని చూడగలుగుతారా? కొద్దిగా కష్టమవుతుందా? ఇవాళ ఏంటి ప్రవచనం ప్రారంభం చూడగలం సార్. ఎందుకు ఇవాళ అందరూ నిద్రపోతున్నారా? మాట్లాడండి. నిద్రపోకండి. అదే మీ మాట వినిపిస్తుంది సుధామోహన్ గారు. ఇంకెవరైనా మాట్లాడతారేమో అని ఆశపడుతున్నాను. సో ఆశ అడియాశగా అయిపోతుంది కానీ ఎవరు మాట్లాడటం లేదు. వాళ్ళందరూ ప్రవచనాన్ని దేని గురించి? వెరీ గుడ్, ఇది మంచి ప్రశ్న. ఆవగింజ కనిపిస్తుందా లేదా నేల మీద వేస్తే? సార్. పర్వతం కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. తెలివితేటలు కూడా అంతే. కొద్ది తెలివితేటలు పెద్ద తెలివితేటలు ఏమి ఉండవు అని చెప్తారు ఆయన. అంటే అందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉంటాయి, ఆ వాడుకోక వచ్చింది ప్రాబ్లం అంతే అని చెప్తారు ఆయన. ఈ విషయం అందరికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సార్ మాకు ఎర్లీగా పెళ్ళయిందని ఆడవాళ్ళు చెప్తారు, సార్ మాకు తొందరగా చిన్నతనంలోనే ఉద్యోగం చేశాం సార్ అని కొంతమంది చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమైతుందంటే మనం ఆలోచించడానికి సిద్ధంగా ఉండం. ఆలోచించకపోతే జ్ఞానం రాదు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకు జ్ఞానం వస్తే గానీ మోక్షం రాదు. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. జ్ఞానం వస్తే గానీ మోక్షం రాదు. జ్ఞానం రావాలంటే ఆలోచించాలంటే శ్రీనివాస్ స్టూడెంట్స్ కి ఎంత కష్టం చెప్పండి. ఆలోచించమంటే ఎంత కష్టపడుతున్నారు. వేరే ఆలోచిస్తారు. మొన్న ఫంక్షన్కి వెళ్ళాను, అది చీర పెట్టలేదు సరిగ్గా, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తుంటారు. ఓకే, నాకేమో 550 రూపీస్ చీర పెట్టింది, ఇంకొక ఆమెకి 700 రూపీస్ చీర పెట్టింది. నేనేం చేశాను? వాళ్ళ ఇంట్లో కుక్క చాకరీ చేశాను. ఇవే ఆలోచించడం కాదు. ఆలోచన అంటే ఫోకస్డ్ ఆలోచన, కేంద్రీకృతమైనటువంటి ఆలోచన. కేంద్రీకృతమైనటువంటి ఆలోచన ద్వారా మాత్రమే ఆత్మ అనేటటువంటిది బోధపడుతుంది. ఒక చిన్న ఆవగింజని, ఒక పెద్ద పర్వతాన్ని కూడా చూడగలిగినటువంటి మన కన్ను, అది మన బ్రెయిన్ కి అందజేస్తుంది సిగ్నల్స్. అంటే అందరికీ కూడా ఇంద్రియాలు అవే ఉన్నాయి, కానీ ఏంటి మనం వాడడానికి ఇష్టపడడం లేదు. వాడడానికి ఇష్టపడకపోయేసరికి ఏమవుతుంది? ఆలోచించడం తగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. కర్మ అనేది అందరూ చేసి తీరాలి, కానీ కర్మని బాధపడుతూ చేస్తే మళ్ళీ పాపాలు మళ్ళీ పుణ్యాలు మూటగట్టుకుంటాం. అలా కాకుండా కర్మని దేవుడి మీదకి వదిలేయడమో, ఆలోచన ద్వారా వదిలేయడమో, ప్రతిఫలం ఆశించకుండా, కోరికలు లేకుండా చేసుకుంటూ ఇది నా బాధ్యత అనుకొని, లేకపోతే దేశం కోసం చేస్తున్నాను అనుకుంటూ గొడవ లేకుండా వదిలేస్తే టెన్షన్ ఉండదు. సరిగదా? దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ చిత్తశుద్ధి ఇస్తాడు. అంటే ఇది క్లీన్ అవుతుంది ముందు. ఎందుకంటే ఇప్పుడు రోజు మొత్తం లోపల మనం 17-18 గంటలు బిజీగా ఉన్నాం అనుకోండి, మనకు వేరే ఆలోచించడానికి సమయం సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి. మీకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుందాం. 3 ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైంది? ఒక ప్రాబ్లం గురించి ఆలోచించేసరికి రోజంతా గడిచిపోయింది. ఇప్పుడు ఆ రెండో ప్రాబ్లం, మూడో ప్రాబ్లం గురించి మీరు ఆలోచిస్తే టెన్షన్ వస్తుంది, కానీ ఆలోచించడానికే టైం లేదు. అప్పుడు టెన్షన్ వస్తుందా? హలో, జ్ఞాపకమే రాకపోతే మీకు టెన్షన్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు 3 పనులు ఉన్నాయి, 3 పనులలో మొదటి పనే మీకు రోజంతా గడిచిపోయింది అనుకోండి, అప్పుడు టెన్షన్ వస్తుందా? రాదు. సో అదే విధంగా అనవసరమైనటువంటి చెత్తని మనము పోగు చేసుకుంటే అవసరమైనటువంటి విషయాలు మనకు అందవు. మళ్ళొకసారి చెప్తున్నా, అనవసరమైనటువంటి చెత్తని పోగు చేసుకుంటే అవసరమైనటువంటి వస్తువులు దొరకవు మనకు. ఇంట్లోపల అది జరిగింది అనుకుంటా కదా మీ అందరికి చాలా సార్లు. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ దొరకవు, ఎందుకంటే అన్ని చెత్త డాక్యుమెంట్లు అన్ని పోగు చేసుకుని పెట్టుకుంటాం మనం. కాబట్టి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ మనకు దొరకదు. ఇది ఎవరికన్నా జరిగిందా అండి, లేక నా ఒక్కడికే జరిగిందా ఇలాంటిది? నిన్ననే జరిగింది సార్ మాకు. హాల్ టికెట్లు, ఆధార్ కార్డు, రేపు ఎగ్జామ్ అనగా ఇంకా ఎదుర్కొంటాం సార్. గమ్మత్ ఏంటంటే అందరికీ జరుగుతాయి ఇలాంటివి. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా అనవసరమైన చెత్తని పోగు చేసుకుంటే
అవసరమైనవి దొరకవు. కాబట్టి మనమేం చేయాలంటే అనవసరమైన చెత్తను పడేసి అవసరమైన దాని గురించి ఆలోచించాలి. ఆలోచిస్తేనే జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానము రావడం కోసము మనకు ఆలోచించడానికి ఈ నిర్వాణ దశకము, నిర్వాణ షట్కము, ఆత్మబోధ, ఉపదేశ సారము ఇవన్నీ అవే. కపిల గీత, ఉత్తర గీత ఇవన్నీ అవే. ఆత్మజ్ఞానాన్ని తెలియజేసేది. భగవద్గీత కూడా ఆత్మజ్ఞానాన్ని తెలియజేసేది. భగవంతుడు ఏం చేశాడు? భగవంతుడు చెప్పిన ఫస్ట్ చాప్టర్ పేరేంటండి? అర్జున విషాద అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగ సాంఖ్యయోగం సార్. 11వ శ్లోకం నుంచి సాంఖ్యయోగం అక్కడ భగవాన్ వచ్చింది భగవంతుడు. భగవానుడు అశోచ్య నన్వశోచత్వం నుంచి మాట్లాడతారు సార్. అశోచ్య నన్వశోచత్వం దగ్గర నుంచి మాట్లాడతారు. కాబట్టి భగవంతుడు మొదటి అధ్యాయంలో మాట్లాడు, రెండో అధ్యాయంలో మాట్లాడతాడు. ఆ రెండో అధ్యాయం పేరే సాంఖ్యయోగము. సాంఖ్యము అనగా ఏమిటి? ఆత్మ జ్ఞానమే సాంఖ్యము. కాబట్టి అన్నిటికంటే గొప్ప చాప్టర్ చెప్పేసి ఆయన అయిపోయింది అనుకున్నాడు, భగవద్గీత అయిపోయింది అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడంటే అర్జునుడు బాధలో ఉన్నాడు, సాంఖ్యయోగం చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకున్నారు. అందుకే రెండో అధ్యాయంకి చాలా మంది ఏమని పిలుస్తారు? గీతాసారం అధ్యాయం అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే చెప్పదలుచుకున్నటువంటి ఆత్మజ్ఞానం అంతా కూడా రెండో అధ్యాయంలోనే ఉంది. ఆ రెండో అధ్యాయంలో చెప్పేశాడు, నువ్వు అనేటటువంటివి ఆత్మస్వరూపము, ఆకాశ స్వరూపము. ఎందుకు ఆకాశ స్వరూపం అని ఎట్లా తెలిసింది? పంచభూతాలలో 4 భూతాల ద్వారా నువ్వు ఏమి చేయబడదు ఆత్మ అని చెప్పి చెప్పాడు. అవునా? ఏంటి చెప్పండి నా శ్లోకం, ఎవరైనా చదవండి. 4 భూతాల ద్వారా ఏమి చేయలేము ఆత్మని అని చెప్పి చెప్పాడు. ఏంటి చెప్పండి అది సాంఖ్యయోగంలో? అసలు అగ్నితో కాల్చబడలేదు, నీటితో తడవబడలేదు. నశోచయతి పావక, అంతేనా? సో అంటే మనకు అగ్నితోని కాల్పబడదు, వాయువుతోని తోయబడదు, నీటితోని తడుపబడదు, శస్త్రములతోటి ఛేదింపబడదు. శస్త్రములు అంటే భూమి. భూమి అయిపోయింది, అగ్ని అయిపోయింది, వాయువు అయిపోయింది, నీరు అయిపోయింది. మిగిలిపోయినది ఏమిటి? ఆకాశము. ఆకాశం గురించి ఎందుకు చెప్పలేదని చెప్పాను? ఎవరైనా చెప్పండి, చెప్పని. ఇప్పటివరకు మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడండి కదా. అలా నిద్రలు పోతుంటే నాకు నచ్చదు. ఎవరైనా ఆకాశము సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మకి దానికి అక్కడ పోలిక వస్తుంది. కానీ ఆకాశానికి ఇది లేదు, ఆత్మకి ఉన్న ఆ చైతన్యం అంటే శస్త్రం అండి. శస్త్రమా ఆకాశం అంటే? భూమి కదా. మీరు శస్త్రం అంటే భూమి కదా, భూమిలోంచి వస్తాయి శస్త్రాలు. మీ పసుపులు, కుంకుమలు, శనగలు ఇవన్నీ కూడా భూమిలోంచే వస్తాయి. శస్త్రములు ఇవన్నీ కూడా భూమిలోంచే వస్తాయి. సో కాబట్టి భూమితత్వం గురించి చెప్పాడు, అగ్ని గురించి చెప్పాడు, నీటి గురించి చెప్పాడు, వాయువు గురించి చెప్పి ఇవి ఆత్మను ఏమి చెయ్యలేవు అన్నాడు. ఆకాశం కూడా ఏమి చెయ్యదు అని ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. అది కూడా అఫీషియల్ గా పంచభూతాలతోని ఆత్మ ఏం కాదు అని చెప్పి చెప్పాలి, అవునా? కానీ ఆకాశం గురించి ఎందుకు చెప్పలేదు అంటే లక్ష్మీ గోవిందులూరు గారు ఒక జవాబు చెప్పారు. ఇంకెవరన్నా? కష్టం అండి, 9ంటికే నిద్రలు. ఆకాశమే ఆయన విస్తారం సార్, ఆకాశతత్వమే దండి. అంటే అది అన్ని ఇముడ్చుకునే శక్తి ఉంటుంది ఆకాశానికి, ఆ విస్తారత ఉంటుంది కదా, దాని వల్ల ఏమి చేయలేదు అన్నది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడండి. మాట్లాడండి, మాట్లాడండి. ఇంకెవరైనా మాట్లాడండి. ఆకాశం అంటే ఎండింగ్ విశ్వమంతా వ్యాపించి ఉన్నది, విశ్వం లాగే ఆత్మ కూడా అంతటా వ్యాపించి అంటే ఉన్నది. శూన్యంతో పోలుస్తారు కదా, కాబట్టి సార్ శూన్యంతో పోలుస్తామన్నా కాదు. ఇంకెవరైనా అంటే జవాబు చెప్పని వాళ్ళు మాట్లాడండి, మాట్లాడండి. జవాబు చెప్పని వాళ్ళు మాట్లాడండి. ఈ క్లాస్ లోపల కూడా మీరు అలా నిద్రలు పోదాము, మంచిగా అన్నాలు తింటూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఇదేదో నిద్రపోయి ఒకనాటికి అన్ని పంచభూతాలన్నీ కూడా విడిపోతాయి. కానీ ఆత్మకు రూపం లేదు, ఆత్మకు రూపం లేదు కనుక ఏది చేయనిక లేదు, ఏది తడపనిక లేదు, అసలు కనబడదుగా కంటికి. అందుకని ఏది చేయనిక లేదు. ఆకాశానికి ఆత్మకి చాలా దగ్గర పోలికలు ఉండటం వల్ల. ఇంకెవరైనా మాట్లాడని వాళ్ళు చెప్పండి. చాలా మంది ఉన్నారు కదా, ఇంతమంది ఉన్నారు, ఎవరు మాట్లాడటం లేదు. అంటే సార్ శస్త్రము, అగ్ని, నీరు, గాలి ఇవన్నీ శరీరాన్ని ధ్వంసం చేయగలుగుతాయి కానీ ఆకాశం ఏమి చేయలేదన్నా సార్?
ఆకాశం శబ్దం ఇస్తుంది కదండి. శూన్యం, ఆకాశ శూన్యం సార్. శూన్యం కాదు, ఆకాశం అనేది శూన్యం కాదు. ఆకాశముని ఎందుకు చెప్పలేదు ఆయన? అన్ని చెప్పి కూడా ఆకాశముని ఎందుకు చెప్పలేదు? సార్ నాకు ఒక ఐడియా ఇద్దరు ముగ్గురు జవాబు కరెక్ట్ గా చెప్పారు. టీవీ మణి గారు, గోవిందులూరు గారు, సౌజన్య గారు కూడా కొంతవరకు కరెక్ట్ చెప్పారు. సుధామోహన్ గారు ఓవరాల్ గా కరెక్ట్ చెప్పారు, కానీ చెప్పవలసిన పాయింట్ చెప్పలేదు. ఎందుకు అనేది చెప్పలేకపోయారు. ఇంకెవరైనా జవాబు చెప్పడానికి? జై శ్రీకృష్ణ సార్. పద్మావతి గారు చెప్పండి. ఇప్పుడు శరీరము ఆకాశం సర్వవ్యాపి, ఆకాశం సర్వవ్యాపిత్వం ఉంది ఆకాశానికి. ఇంకోటి అది శబ్ద రూపం అన్ని ఆకాశం అన్ని. ఓకే, సూర్యశ్రీ గారు మీరు ఏదో చెప్పబోతున్నారమ్మా, చెప్పండి. జై శ్రీకృష్ణ అండి. అంటే ఆకాశం శరీరం మనది వెళ్ళిపోయాక అది కారణ శరీరం మన మేఘాల్లోకి వెళ్ళి తర్వాత అది మళ్ళీ విత్తనం రూపంలో వచ్చి మొత్తం అది ఆకాశ తత్వంలోకి వస్తుంది. విత్తనం రూపంలోకి వచ్చి మళ్ళీ అది శరీరంలో కలవడము, అది ఆకాశంలో మేఘాలు వర్షించినప్పుడు అవుతుంది కదా. అవును, మీరు కారణ శరీరం గురించి ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాదు. నేను ఆత్మ గురించి అడుగుతున్నాను. ఆత్మని కారణ శరీరంతో మీరు పోలుస్తున్నారు. అలా కాకుండా సరే నేను ఒక పని చేస్తాను. నేను 5వ శ్లోకం పాడతాను. ఓకే, 5వ శ్లోకం పాడిన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ జవాబు చెప్పేశారు, ఆల్రెడీ మన వాళ్ళు జవాబు చెప్పేశారు. ఓకే, 5వ శ్లోకం లోపల న చోర్ద్రం న చాధో న చాంతర్ న బాహ్యం న మధ్యం న తిర్యక్ న పూర్వాపరాదిక్ వియత్ 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 వ్యాపకత్వ అఖండ ఏక రూపః వియద్వాపకత్వ ఖండేక రూపః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. మళ్ళీ ఒకసారి వియత్ వియత్ వ్యాపకత్వా వియత్ వ్యాపకత్వాత్ అఖండ ఏక రూపః. అంటే ఈ ఆకాశం అంతా ఆయనే వ్యాపించి ఉన్నారు. ఖండమైన రూపంలో నేను పదచ్ఛేదం చేశాను కదా, పోనీ అర్థం చెప్తాను, చెప్పడానికి ట్రై చేయండి. వియత్ అంటే ఆకాశం. ఓకే, వ్యాపకించడం ద్వారా మనకు త్వా ప్రత్యయం వచ్చింది అక్కడ. అందరికీ తెలుసుగా, త్వాల్ ప్రత్యయాలు అందరు తెలుసుకున్నారు సంస్కృతంలో, కాబట్టి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇక మిగిలింది ఏంది? అఖండ ఏక రూపం. అఖండము అంటే ఏంటి? అఖండం అంటే ఏంటి? ఆకాశం లాగా సర్వత్రా వ్యాప్తి చెందినటువంటిది. అంటే ఆకాశమే ఆత్మ కాదు, ఆకాశం లాగా సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి శాశ్వతమైనటువంటి విభజించలేనటువంటిది నా ఆత్మ. అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం? మళ్ళీ ఒకసారి కొద్దిగా జాగ్రత్తగా వినండి. మన చేయి పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఒకసారి మీరు అన్నం తినేది ఉంటే అక్కడ పక్కన పడేసి కూర్చోండి. సినిమా చూస్తుంటే సినిమా మళ్ళీ చూడండి. ఒక్కసారి ఇక్కడ గట్టిగా చేయి పట్టుకోండి. ఫస్ట్ వినండి. ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం మనం? నేను ఆత్మస్వరూపుడను. ఓకే, ఆత్మస్వరూపుడను అంటే ఏంటి? మనం ఎలా తెలుసుకోబడతాం? మనం ఎలా లిమిట్ అవ్వగలుగుతున్నాం? ఎలా పరిచ్ఛిన్నం చేయబడుతున్నాం? వీఆర్ లిమిటెడ్ బై వాట్? మనం ఎలా పరిచ్ఛిన్నం చేయబడుతున్నాము? శ్రీనివాస్, అదేంటి నా శ్రీనివాస్ అనేది జవాబు చెప్తున్నారండి ప్లీజ్. నేను అడిగిన దానికి జవాబు చెప్తున్నాను. మాట్లాడాలి, అందరు కామ్గా ఉంటే కుదరదు, కష్టం. ఇవాళది కష్టం అవుతుంది. శ్రీనివాస్ అంటే ఏంటి? నేను శ్రీనివాస్నా? పేరు కాదు, రూపం కాదు, శ్రీనివాస్ అనేది ఒక్క నిమిషం జవాబు చెప్పేటప్పుడు ఆలోచించుకుంటూ చెప్పండి చక్కగా. శ్రీనివాస్ అంటే ఎవరు అంటే ఫలానా వ్యక్తి అని, ఆ పేరున్న వ్యక్తి అంటారు. కానీ ఆ పేరు కాదు, ఆ పేరు నాకు పేరు లేనప్పుడు కూడా నేనున్నాను. ఓకే, కొద్దిగా గడ్డం అది పెట్టుకొని, కొద్దిగా జుట్టు పైకి దుబ్బుకొని, సాయం సంధ్య అయిన తర్వాత 3 విభూతి రేఖలతోని ఒక బొట్టుతోని కనిపించేట అతను అంటాం. అది ఆచార వ్యవహారాలు, కానీ అవి లేకపోయినా కూడా నేనున్నాను. బ్రాహ్మిన్ అనేది వర్ణం, అది లేనప్పుడు కూడా అతను ఉన్నాడు.
ఆహాహా అయితే వానప్రస్థంలో ఉన్నటువంటి వ్యక్తి, వానప్రస్థం అనేది ఆచార ధర్మం. అది కాకముందు అతను గృహస్థుగా కూడా ఉన్నాడు. ఓ అయితే ఒకటి, అతను మంచిగా ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తే మంచిదే, ధ్యానం చేస్తే మంచిదే, కానీ ధ్యానమే అతను కాదు అంటే లేదు లేదు మేము ధ్యాని అంటాం కదా, ధ్యాని అది కాదు. ఓకే ఓకే లావుగా ఉంటాడు, కాదు కాదు, ఒకప్పుడు లావుగా ఉంటాడు, ఒకప్పుడు సన్నగా అవుతాడు, అది పెద్ద లెక్క కాదు. సరే 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 ఇంకేం చెప్పాలి, సరే సరే సాఫ్ట్వేర్ లో పని, అది అతని వృత్తి, అతను అది కాదు. ఓకే ఓకే అయితే ఏమై ఉండొచ్చు, ఫలానా పిల్లోడికి తండ్రి, నమాత పితాన అది ఉంది కదా, నా దేవాన లోక, తండ్రి, తండ్రి కాకముందు కూడా అతను ఉన్నాడు, తల్లి కాకముందు కూడా ఉన్నాడు. ఈ తల్లి తండ్రి అనేటువంటి ఏవైతున్నాయో ఈ శరీరం వల్ల వచ్చినటువంటివే అయితే కాదు. ఈ కళ్ళు ముక్కు నోరు చెవి ఉన్నాయి కదా, ఇగో ఇది అతను అంటే అది రూపం, ఆ రూపం మారిపోతుంది. చిన్నప్పుడు శ్రీనివాస్ చూసారా ఎంత బాగుందో, ఆయన బర్త్డే నాడు చూపించాడు మాకు ఫోటో, అప్పటికి ఇప్పటికీ అసలు ఆయననే ఈయన అంటే నమ్మేటట్టుగా లేడు. కాబట్టి రూపం కాదు, మారిపోతుంది, ఏదో మారిపోతుంది. మరి మారనిదేంటి, మారనిదేంటి? అయితే ఒక పని చేద్దాం, శ్రీనివాస్ అంటే ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ అంటే ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ నేను మన తత్వ విధానంద గారి లాంగ్వేజ్ లో చెప్పాలంటే నువ్వు ఎక్కడున్నావు అంటే ఇక్కడున్నాను అని చెప్తానా, లేకపోతే అక్కడున్నాను అని చెప్తామా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఇక్కడున్నాను అంటామా, అక్కడున్నాము అంటామా? మనం ఇక్కడున్నామని అంటాం. వేరే ఊర్లోకి వెళ్తే ఇక్కడున్నామని అంటాం, అంతేగాని నేను ఇక్కడ లేను అక్కడున్నాను అని చెప్పాం కదా మనం. సో కాబట్టి ఏంటంటే స్థలం కాదు అతను, స్థలంతో సంబంధం లేదు అతనికి, ఎటువంటి స్థలంతో సంబంధం లేదు. ఓకే కాలము, కాలం అంటే ఆత్మకు కాలం ఏముంది? శరీరం ఉన్నంత వరకే కాలము, మరి ఆత్మకు కాలం ఎక్కడుంది? మరి ఆత్మ అంటే ఏంటి అంటే అది ఆకాశంలాగా అంతటా వ్యాపించినటువంటిది, ఇవన్నీ కానిది. ఈ శరీరం కాదు, ఈ రూపం కాదు, ఈ గుణం కాదు, పొడుగు కాదు, పొట్టి కాదు, రంగు కాదు, నామం కాదు, చేతులు కావు, ఇంద్రియాలు కావు, మనస్సు కాదు, యోగం కాదు, ధారణ కాదు, ఇవన్నీ కాకుండా ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు నేను. నేను అని చెప్పాలంటే ఇవన్నీ తీసేయాలి. ఉదాహరణకి నేను శ్రీనివాస్ని అంటే అది అబద్ధం, ఎందుకంటే శ్రీనివాస్ అనేది నాకు పుట్టిన తర్వాత అమ్మ నాన్న ఇచ్చింది. రూపం ఏదైతే ఉందో అది మారిపోతుంది, మారినది ఏది శాశ్వతం కాదు. సత్యం అనేది ఎప్పుడు మారదు, కాబట్టి అది కాదు నేను. సో కాబట్టి నేను శ్రీనివాస్ని కాదు, నేను రూపంని కాదు, నేను ఉద్యోగం కాదు, ఇవాళ ఒక ఉద్యోగంలో ఉన్నాను, రేపు ఒక ఉద్యోగంలో ఉన్నాను. నేను ఒక కులం కాదు, కులంలో కూడా పోర్టబిలిటీ, కులం అంటే వర్ణం, వర్ణంలో పోర్టబిలిటీ ఉంది. నేను ఇవాళ ఇలా ఉన్నాను, రేపు క్షత్రియుడిలాగా మారిపోవచ్చు, కాబట్టి వర్ణం కూడా నేను కాదు. ఓ అయితే నేను వానప్రస్థం, ఇప్పుడున్నది వానప్రస్థం, కానీ ఒకప్పుడు నువ్వు బ్రహ్మచారి, తర్వాత నువ్వు గృహస్థువి, అది కూడా మారిపోయింది, ప్రతిదీ మారిపోతుంది. సరే శ్రీనివాస్ గారు మీకు దండం పెడతా, మారంది ఏందో చెప్పండి. ఆత్మ జవాబు చెప్పకండి, ఎందుకంటే ఆ జవాబు అది తెలుసుకోవడానికి కష్టపడుతుంది. నేను ఒక క్వశ్చన్ మీరు జవాబు చెప్పేస్తే ఆత్మతత్వం తెలిసిపోదు. అనుభవిస్తే ఆలోచన ద్వారా ఇది రావాలి, అనుభవిస్తే ఆత్మతత్వం రావాలి. కూర్చున్నాం, నిద్రపోయాం, స్వప్నం వచ్చింది, స్వప్నంలో కూడా రకరకాల ప్రపంచాలు క్రియేట్ చేశాం. ఆ తర్వాత స్వప్నంలోంచి ఒక అద్భుతమైనటువంటి ఏమీ తెలియనటువంటి దేశముతో ఎప్పుడో మ్యూట్ లో లేరు ప్లీజ్, దండం పెడతాం. నాకు స్థలంతో సంబంధం లేదు, ఎక్కడ పడుకున్నానో తెలియదు, పరుపు మీద పడుకున్నానా, నేల మీద పడుకున్నానా, గడ్డిలో పడుకున్నానా, మోరి పక్కన పడుకున్నానా, నడి రోడ్డు మీద పడుకున్నానా, అరణ్యంలో పడుకున్నానా, నాకు తెలియదు. ఆ టైము ఎంత అయింది అనేది నాకు తెలియదు, ఆ టైము, ఆ డేటు, అవన్నీ కూడా నాకు తెలియవు. సమయము, తేదీ అన్ని కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి అది. ఆ సమయంలో నా పక్కన ఒక 1 కోటి రూపాయలు పెట్టినా కూడా తీసుకోను. ఒక పాము వచ్చి కాటేయడానికి రెడీగా ఉన్నా భయపడను. అభయం. ఆలోచనలు లేనటువంటి ఒకే ఒక స్థాయి అది, అంటే నా మనసు కూడా పనిచేయడం లేదు, నా శరీరం అసలు పట్టించుకోవడం లేదు, స్థలంతోని పని లేదు, కాలంతో పని లేదు. ఆ సమయంలో నేనున్నాను, నేను సాక్షిభూతంగా ఉన్నాను, నేను ఉన్నాను, గ్యారంటీగా ఉన్నాను, నేను గ్యారంటీగా ఉన్నాను. కానీ అది ఉన్నాను అనేటటువంటిది నిద్ర లేచిన తర్వాత తెలుస్తుంది, నిద్రలో ఉన్నప్పుడు తెలియడం లేదు. కానీ ఇప్పుడు చెప్పిన పారామీటర్స్ అన్నీ కూడా ఆ టైం లోపల లేవు.
ఎక్కడ పడుకున్నావు, నీ కులం ఏంటి, నీ వర్ణం ఏంటి, నీ జాతి ఏంటి, నీ దేశం ఏంటి, నీ కాలం ఏంటి, నీ డబ్బేంటి, నీ హోదా ఏంటి, నీ రూపం ఏంటి, నీ వర్ణం ఏంటి, ఇవన్నీ తెలియకుండా ప్రతిరోజు కూడా ఆత్మసుఖాన్ని అందరము అనుభవిస్తున్నాము. ఆ ఆత్మసుఖము మనకు బయట కనిపించే వస్తువులన్నింటినీ తీసేయగా వచ్చేది ఆత్మస్వరూపం. నిజంగా ఉంటుందా? ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పింది ఉందా లేదా ఒక్కసారి చెప్పండి అందరూ. నాలాగా కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించుంటే మీకు అర్థమయ్యేది. అటువంటి స్థితి ఒకటి ఉన్నదా లేదా? ఇప్పుడు ఈయన ఏదైతే చెప్తున్నాడో నిర్వాణము అంటే ఫ్రీడమ్, లిబరేషన్, అటువంటి స్థితి ఒకటి ఉన్నదా లేదా? ఎవరైనా జవాబు చెప్పండి. అటువంటి స్థితి ఉన్నదా లేదా? ఉన్నది కానీ మనకు తెలియట్లేదు సార్. మన నిద్రలో తెలుస్తుంది అంతవరకే. మనకి ఎరుక ఉన్నప్పుడు తెలియట్లేదు. కానీ నిద్రలో ఉన్నప్పుడు అది ఉన్న ఆ టైంలో అయితే మనం పోలేదు కదా, ఉన్నాం. కానీ ఆ టైంలో మనకు పేరు వదిలేసాము, రూపం వదిలేసాము, హోదా వదిలేసాము, స్థలం వదిలేసాము, కాలం వదిలేసాము, అన్ని వదిలేసాం. ఆ సమయం లోపల మనం ఆత్మస్వరూపులమై ఉన్నాము. కరెక్టే, అది అజ్ఞానం వల్ల మనం ఆత్మస్వరూపులం అని తెలియడం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆ ఒక్క ఉదాహరణ చాలు. ఒక్కసారి ఇది అర్థం కాని వాళ్ళు అడుగుతారా? ఇప్పటి శ్లోకం యొక్క అర్థం మనకు తెలిసినట్టే. నేను పైన ఉన్నానా, కింద ఉన్నానా, పక్కన ఉన్నానా, ఎక్కడ ఉన్నాను అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపుడను నేను. నన్ను ఒక దగ్గర లిమిట్ చేయకండి. ఎందుకంటే నేను నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడున్నానో నాకేం తెలుస్తుంది? సమయంతో గాని కాలంతో గాని నాకు సంబంధం లేదు కదా. ఇదే మనము విష్ణు సహస్రనామం లోపల తెలుసుకున్నాము. కొంతనేమో సమయానికి, కొంతనేమో మనకుంది కదా భూత భవ్య భవత్ ప్రభు. అందులోపల మనం తెలుసుకున్నాం ఏంది, భూతకాలంలో లేడు, భవిష్యత్ కాలంలో లేడు, అన్ని కాలాలలో ఉన్నాడు ఆయన అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు కూడా మనం అంతే కదా, కాలంతోని సంబంధం లేనటువంటి స్థితిలో ఉన్నాం నిద్రలో ఉన్నప్పుడు. ఆ సమయంలో మనకు తల్లి తండ్రి జ్ఞాపకం వస్తుందండి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను తల్లిని, నేను తండ్రిని అనుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి, చేతులు లేపండి, మాట్లాడండి, కనీసం మాట్లాడండి. ఉన్నప్పుడు ఎవరం ఏమి అనుకో. రామలక్ష్మి గారు చెప్పండి. ఇంకెవరైనా? రైట్, 100 కోట్లు పెట్టినా తెలియదు సార్. కరెక్ట్. ఇంకెవరైనా మాట్లాడండి. మాట్లాడని వాళ్ళు మాట్లాడండి, లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు నేను చెప్తున్నాను. మాట్లాడండి సార్. ఆ పరిస్థితిలో డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు టోటల్ అన్కాన్షియస్, బ్రెయిన్ డెడ్ కూడా అంటారు సమ్ టైమ్స్. ఏమి తెలియదు. బ్రెయిన్ డెడ్ కాదు, బ్రెయిన్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం మనసు పనిచేయదు, మనసు మాత్రం పనిచేయదు. మనసు పనిచేయదు, మనసు పనిచేయదు. ఓకే, ఇప్పుడు దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? అటువంటి ఒక స్థితి ఉన్నదా అని ఆలోచిస్తే అటువంటి స్థితి ఒకటి ఉన్నది అని చెప్పి తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది మనకు. అందుకే పొద్దున లేచిన తర్వాత చాలా బాగుంది అంటాం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒక దెబ్బ తగిలిన వ్యక్తికి గాని, ఒక రోగం వచ్చిన వ్యక్తికి గాని, నాలాగా తలకాయ నొప్పి ఉన్నవాడు కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తలకాయ నొప్పి తెలియదు. నాలాగా దగ్గేవాడు కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు దగ్గు రాదు. సో కాబట్టి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అటువంటి స్థితి ఒకటి ఉన్నదని ఎగ్జాంపుల్ కోసం చెప్పాడు అంతే. అది జ్ఞానంతో ఉన్నది కాదు. కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ స్టేట్ అర్థమైందా మీకు? గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఎవరైనా చెప్పండి, లేకపోతే నేనే ఇక పేరుతో పిలవాల్సి వస్తుంది. ఎవరైనా ఒకరు మాట్లాడండి. మాట్లాడిన వాళ్ళు కాకుండా. సార్ నమస్తే సార్. చెప్పండి మేడం. అంటే ఆ గాఢ నిద్రని మనం ఎవరివి ఆ అనుభూతిని పొందుతాం సార్. తెల్లవారు లేచాక మరలా ఆ స్థితి కావాలి అని కోరుకుంటారు సార్ మనసు. అది వేరు, అది వదిలేసి అది తర్వాత ఫస్ట్ ఒకసారి నేను ఏమంటున్నానంటే అటువంటి స్థితి ఒకటి ఉన్నది అని ముందు ఒప్పుకుంటారా లేదా మీరు? అంటే నేను శరీరాన్ని కాదు, నేను పేరు కాదు, నేను ఊరు కాదు, నేను సమయం. మీకు నిద్రలో డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు సమయం తెలుస్తుందా? ఏమి తెలియదు సార్. ఆ సమయంలో పేరు, ఏం పేరు మీది, ఏ ఊరు మీది, మనం ఎవరో కూడా తెలియదు. తల్లి తండ్రి పిల్లలు అందరూ వచ్చి ఎవరైనా సడన్ గా లేపడం గురించి మాట్లాడకండమ్మా. మీరు ఆ నిద్ర, నేను అడుగుతున్నది కేవలం ఒకసారి ఆ నిద్రా స్థితిని ఊహించుకోండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఆలోచించడానికి ట్రై చేయండి కొద్దిగా. మనం నేర్చుకునేది ఆత్మతత్వం. ఆన్సర్ ఏంటి? ఏది చెప్పుకున్నా కూడా, మనం ఏ అద్వైతం చెప్పుకున్నా కూడా ఆన్సర్ ఏంటి? ఆత్మ. ఓకేనా? ఇంకా వేరేది లేదు ఆన్సర్ తెలుసు మనకు.
కానీ ఆన్సర్ ని ఎలా అనుభవించాలి? ఇలా ఆలోచిస్తూ అనుభవించాలి. నేనెవరిని అనగానే పిల్లల జ్ఞాపకం వచ్చాను అనుకోండి, నేను తల్లిని కాదు, నేను తండ్రిని కాదు. నేనెవరిని? ఉద్యోగం కాదు, ఉద్యోగం కూడా అశాశ్వతము. నేనెవరిని? ఈ శరీరం రేపు పడిపోతుంది. నేనెవరిని? నామం కాదు. నేనెవరిని? పైన ఉన్నాను, ఇవాళ పైన కూర్చున్నాను, రేపు కింద కూర్చున్నాను. అది కూర్చున్నాను, శరీరం కూర్చుంది, నేను కాదు. నచ్చోర్ధ్వం నచ్చాధో అంటే ఊర్ధ్వంలో లేని నేను, అధం అంటే కింద లేని నేను, బయట లేని లోపల. ఆత్మ ఎక్కడుందండి? బయట ఉందా, లోపల ఉందా? లోపల లేదు, బయట లేదు. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆత్మ అనేటటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది. మనం ఏంటంటే మన కన్వీనియన్స్ కోసం అది హృదయంలో ఉంది అని అనుకుంటాం మనం. కానీ అక్కడ చిన్న బొటన వేలంత ఉంటుంది. ఇప్పుడు యమభటులు వచ్చి ఆ బొటన వేలు ఇట్లా పట్టుకొని తీసుకెళ్తారా? ఆత్మ అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్యం, అంతే. మనం ఆ చైతన్య స్వరూపము. నేను లోపల లేను, బయట లేను, పైన లేను, కింద లేను, మధ్యలో లేను. తిరియక్ అంటే ఇప్పుడు మనం ఉన్న స్థితిని సమ్యక్ స్థితి అంటారు. ఇలా పడుకుంటే తిరియక్ స్థితి అంటారు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానా? ఇప్పుడు ఇది సమ్యక్ స్థితి అండి. నేను నిద్రపోయేటప్పుడు తిరియక్ స్థితి. వెన్నెముక అడ్డంగా ఉంటే దాన్ని తిరియక్ అంటారు, వంకర. నేను తిరియక్ కాదు, అది కాదు. ఎందుకంటే ఆత్మ వంకర ఉంటుందా ఎక్కడైనా? ఆత్మ ఎక్కడైనా వంకర ఉంటుందా? ఆత్మ ఎక్కడైనా స్ట్రైట్ ఉంటుందా? ఆ స్ట్రైట్ గా ఉండేది నా శరీరం మాత్రమే కాదు. శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు. ఇది మనం మొదటి 2 లైన్లలో నేను ఎవరు కాదు అనేది తెలుసుకున్నాం. మరి నేను ఎవరిని? 2 కాదని చెప్తున్నారు, కరెక్టే. మరి నేను ఎవరిని? వియద్వ్యాపకత్వాఖండైక రూపః సర్వత్రా వ్యాపించి ఉండి ముక్కలు కానటువంటి ఒకే ఒక రూపమైనటువంటి తదేకోవశిష్టః శివః కేవల అహం కేవల అహం. ఆ ఒక్కటే నేను. ఎవరిని నేను? పైనవన్నీ తీసేయగా అవశిష్టము మిగిలిపోయినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, నా పేరు, నా ఊరు, నేను పైన ఉన్నానా, కింద ఉన్నానా, మధ్యలో ఉన్నానా, స్ట్రైట్ గా ఉన్నానా, పడుకొని ఉన్నానా? అంటే జనరల్ గా మనము ఎవరినన్నా ఎలా వర్ణిస్తాం చెప్పండి? ఇందాక మనం తెలుసుకున్నాం, ఒక వ్యక్తిని వర్ణించాలంటే అతని కులంతో వర్ణిస్తాం, అతని వర్ణంతో వర్ణిస్తాం, అతడు చేసే పనుల ద్వారా వర్ణిస్తాం, ఇలా వర్ణిస్తాం. కానీ ఇవన్నీ కూడా నేను కాదు. నేను ఎవరిని అంటే ఇవన్నీ కానటువంటి వాడిని నేను. కానీ మనను జనాలందరూ చెప్పేటప్పుడు ఏమంటారు? ఈ పరిమితులతో ఉన్నటువంటివి, అంటే వీఆర్ లిమిటెడ్ బై అవర్ షేప్. ఎందుకంటే ప్రతి ఒక్కడు చూసేది శరీరం కాబట్టి వాడు ఏమంటారంటే ఇతను లావు ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. తర్వాత అది కూడా నేను ఒకసారి చదువుతాను, ఆ 2 కలిపి తెలుసుకుందాం అది. ఓకే, తర్వాత శ్లోకం చూడండి. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారకత్వా తదేకోవశిష్టః శివః కేవల అహం. అతను ఎవడు? కర్రోడు రా. శ్రీనివాస్ ఎవడు? కర్రోడు. ఎవరండి శ్రీనివాసు? హలో, మాట్లాడండి. శ్రీనివాస్ ఎవడు? అది కర్రోడు అంటే నల్లగా ఉండడు. నల్లనయ్య. వెనకాల ఎవరున్నారండి? వెనకాల కృష్ణయ్య ఉన్నారు. నల్లనయ్య, బ్లూ అయ్యా, నీలమయ్యా. ఓకే, దేవుడికి ఏం చేస్తున్నాం? రంగులు వేసేసాం, దేవుళ్ళకి రంగులు వేసేసాం. సో దానివల్ల ఏమైపోయింది? నాకు రంగులు వేసాం. అదే మళ్ళీ రాముడిని కూడా రంగులు వేసాం నల్లగా, ద్రౌపది దేవికి నల్లగా వేసాం, వేదవ్యాసుని నల్లగా చేసేసాం. ఓకే, ఇక అందుకని చెప్పేసి కొంతమంది ఏం చేశారంటే అయోధ్యలో ఏం చేస్తున్నాం మనం? వాళ్ళు ఏం చేశారు? 2 పక్కన 2 టెంపుల్స్ పెట్టాడు. ఒక టెంపుల్ పేరు గోరేరామ్, ఇంకో టెంపుల్ పేరు కాలయ్య. ఒక నల్లదేవుడు, ఒక నల్లరాముడు, కాళేరామ్, గోరేరామ్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మన గుర్తు ఏంటమ్మా? ఇంకొకళ్ళు వచ్చి పచ్చరాముడు అని చెప్పి కాకపోతే రంగేసి పెడతారేమో. పెడతారు. నల్ల రాముడు, తెల్ల రాముడు, పచ్చరాముడు పెడతారు. తప్పుందా? తప్పు లేదు. మనకు మన ఊహకి, కాన్సన్ట్రేషన్ కి ప్రారంభ దశలో తప్పు లేదు. అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే విగ్రహారాధన తప్పు కాదు. ఫస్ట్ ఆ పాయింట్ గుర్తుంచుకోండి. కానీ అక్కడే ఆగిపోతే తప్పు. ఉదాహరణకి దేవుడు ఎక్కడున్నాడు అంటే తిరుపతిలో ఉన్నాడు అంటే, దేవుడు కనుక ఇప్పుడు శ్రీశైలంలోకి రావాలి అంటే ఆయన గరుడ వాహనం వేసుకొని మళ్ళీ రావాలి. అంటే ఏం చేస్తున్నాము? యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఏ పర్టికులర్ ప్లేస్, బట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మీరు ఒక దగ్గర లిమిట్ చేస్తున్నారు. అది తప్పు. భగవంతుడు ఎక్కడున్నాడు? అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడి రూపమైనటువంటి మనము కూడా అన్ని చోట్ల వ్యాపించినటువంటి తత్వమే. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే. కానీ నన్ను నేను శరీరం అనుకోని మాట మాటకి అందరు చెప్తున్నారు నువ్వు శరీరం అని. ఎవరండి శ్రీనివాస్ అంటే కర్రోడండి అయిపోయా. సో దాంతో ఏమైపోయింది, నాకు ఒక రూపం ఇచ్చేసారు. ఇక్కడ ఏమంటాడు, నా శుక్లం నా కృష్ణం నా రక్తం నా పీతం. రక్తం రెడ్ కలర్, పీతం ఎల్లో కలర్. సో ఇలాగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈవెన్ మన తత్వ విధానంద గారు దీన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏమంటారంటే కుబ్జం, మనకు శ్రీకృష్ణుడిది కుబ్జ స్టోరీ తెలుసు కదా. ఆ కుబ్జ స్టోరీ లోపల ఆమెకి వేరే పేరు కూడా పెట్టారు, కుబ్జ అంటారు అంతే. ఆమెని కుబ్జ అంటే గూనున్న వాళ్ళని కుబ్జ అంటారు అంతే, వాళ్ళకి పేరు కూడా పెట్టారు. డైరెక్ట్ గా కుబ్జ, ఆమె లక్షణమే ఆమె పేరు అయిపోయింది. అలాగే మనకు రాముడి కాలంలో చాకలోని రజకుడు అంటారు అంతే, రజక అంటారు అంతేగాని మనకు పేరు పెట్టలేదు. సో ఈ విధంగా ఏమైతుందంటే మనము వాళ్ళ లక్షణం బట్టి వాళ్ళని గుర్తించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక కారణం పెట్టేసేసి దాని ద్వారా వాళ్ళని అందులోపల ఫిట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాం. కానీ మనం అలా లిమిట్ అవ్వము. నేను పేరుతో లిమిట్ అవ్వాలి అంటే శ్రీనివాస్ అంటే 100 మంది శ్రీనివాసులు వస్తారు. సాఫ్ట్వేర్ జనాలు అంటే కోట్ల మంది వస్తారు. పొట్టిగున్నోళ్ళు అంటే 100 కోట్లు వస్తారు. పొడుగున్నోళ్ళు ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. మళ్ళీ ఒక్కసారి గుర్తుంచుకోండి, నేను శరీరం కాదు. శరీరం ఎందుకు కాదు అంటే శరీరం అశాశ్వతం కాబట్టి నేను శరీరం కాదు. నేను ఇంద్రియాల కళ్ళు ముక్కు చెవులు నోరు కాదు. ఎందుకంటే ఇంద్రియం ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. ఇవాళ నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, రేపు బాగా కనిపించవు. చెవులు బాగా వినిపిస్తున్నాయి, రేపు బాగా వినిపించవు. కాబట్టి నేను కళ్ళు కాదు, చెవులు కాదు. ఓకే, అయితే నేను మనసు, కానీ లేదు, మనసు కూడా మారిపోతుంది. ధ్యానం లోపల మనము ఏం చేసాం, యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సో ధారణ ధ్యాన సమాధి లోపల మనసు యొక్క వివిధ దశలను చూపిస్తోంది. అంటే మనసు కూడా మారిపోతుంది. నిద్రలో పోయినప్పుడు అసలు ఏ దశ లేదు, సమాధి స్థితిలోనే ఉన్నాం నిద్ర లోపల. సో ధారణము ధ్యానము సమాధి అన్ని జరిగిపోతున్నాయి. మనకు ధారణము ధ్యానము అన్ని జరిగిపోతున్నాయి. సో ధ్యాన ధారణ సమాధి జరిగిపోతున్నాయి అంటే మనసు యొక్క స్థితులు మారిపోతున్నాయి. కాబట్టి మారేటటువంటిది ఆత్మ కాదు. ఒక్కసారి ఈ పాయింట్ అర్థమైందా? భగవంతుడు ఏం చెప్తాడంటే, నువ్వెవరివి అంటే మారని తత్వం. హిందూ ధర్మం మొత్తం కూడా ఎవరన్నా వచ్చి ఏందయ్యా హిందూ ధర్మం అంటే మీరు 2-3 పాయింట్లు చెప్పండి. ఫస్ట్ ఇది ఒకసారి అందరు గట్టిగా చేయబట్టుకోండి. పట్టుకున్నారా లేదా? ఫస్ట్ అందరు చేయబట్టుకున్నారా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు గట్టిగా వినండి, అందరూ శ్రద్ధగా వినండి. అన్నం తినేది ఉంటే పక్కన పడేయండి, ఇల్లు ఊడుస్తుంటే పక్కన పడేయండి, రాత్రిపూట ఊడవద్దు, పూజలు చేస్తుంటే ఒక 10 నిమిషాలు ఆపండి. దేవుడిని హింసించకండి, హింస పెట్టేస్తున్నారు దేవుళ్ళని. శనగలు లక్కీగా అదృష్టవశాత్తు శనగలు అయ్యాయి. ఇప్పుడు ఇక వీటి ఉండ్రాళ్ళ మీద పడతారు. బాబోయ్ చచ్చిపోతున్నాం వీళ్ళతోటి. సో ఇక్కడ గట్టిగా పట్టుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హిందూ ధర్మం అంటే ఏంటి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏం జవాబు చెప్పాలి? ధర్మము అర్థము కామము మోక్షము 4 సాధించేది హిందూ ధర్మం. క్లోజ్. ఈ 4 సాధించడం కోసం బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం ఇవి తెలియకుండా హిందూ ధర్మంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అసలు హిందూ ధర్మం అంటేనే ఇది. మనకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఇదే సీక్వెన్స్ లో ఉన్నాయి, వేదాలు ఇదే సీక్వెన్స్ లో ఉన్నాయి అనుకున్నాం, పురాణాలు ఇవే సీక్వెన్స్. వీటి గురించి ఇంకా కొద్దిగా డీటెయిల్స్ మనము ఈ శనివారం నాడు ఇందులోపల మనము స్టార్ట్ అవుతుంది కదా, అవును మణిద్వీప వర్ణన వచ్చినప్పుడు మనము తెలుసుకుంటాం, ఇంకా కాస్త డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎందుకంటే అప్పుడు కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి దీనికి అర్థం కాని వాళ్ళు అందులో కూడా ఉంటారు కాబట్టి మళ్ళీ కొద్దిగా ఒకసారి రివైజ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. చాలా స్లోగా తీసుకెళ్లి ఒక్కసారిగా కొత్త విషయాలు అర్థం చేయించాలి. మణిద్వీపం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సాటర్డే నాడు 3 గంటలకి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం మనము? ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి ప్రతి ఒక్కరికి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాలు ఇచ్చారు. 2 పాయింట్లు అయిపోయినాయి హిందువుగా. 3వ పాయింట్ ఏంటి అంటే నేను ఆత్మస్వరూపుడు. బస్ ఈ 3 పాయింట్లు గుర్తుంచుకుంటారా అందరూ? చేయి గట్టిగా పట్టుకున్నారు కాబట్టి గుర్తుంచుకోవాలి. అంటే కర్మ సిద్ధాంతం కూడా ఉంది కదా. ఒక్క నిమిషం. ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆత్మస్వరూపుడని. ఆత్మస్వరూపుడని అన్నప్పుడు ఇక కర్మలేముండవు. కాబట్టి నేను ఆత్మస్వరూపుడని ఈ 3 విషయాలు గట్టిగా పట్టుకోవాలి మీరు. ఈ 3వ విషయం ఏదైతే ఉందో ఇది అల్టిమేటం అన్నమాట. ఇంకా ఇది లేకపోతే ఇంకేం లేదు. ఇది ఫైనల్, మన డెస్టినేషన్, మన లక్ష్యం. నేను ఆత్మస్వరూపుడని. ఆత్మ అంటే ఏంటి? మారనేది ఆత్మ. ఓహో, ఇన్ని రోజులు నేను మారుతున్నాను. నేనేమనుకున్నాను తెలుసా? నేను ఇన్ని రోజుల పాటు ఈ శరీరం అనుకున్నా, కానీ శరీరం మారిపోయింది.
రేపు శరీరం ఉండదు కూడా. శరీరం లేకపోతే బుద్ధ మతంలో చెప్పినట్టుగా నేను అతి శూన్యంలోకి వెళ్ళిపోతానా? కాదు. నువ్వు చైతన్యవంతమైనటువంటి వ్యక్తివి. చైతన్యవంతంగా ఎప్పటికీ కూడా ఆత్మస్వరూపంలో ఉంటావు. ఆత్మకు చావు లేదు. ఆత్మ అనేది చైతన్య స్వరూపము. దానికి నువ్వు రంగులు వేయద్దు. రంగులు దేహానికి మాత్రమే. మనం ఏం చేస్తున్నామంటే దేహము చేసేటటువంటి ఫంక్షన్స్ ని మనగా ఊహించుకుంటున్నాం. కానీ మనం దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు అన్నప్పుడు ఇవన్నీ కూడా నేను కాదు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ నాకు చెప్పండి, హిందువుల ఇందాక మాట్లాడిన వాళ్ళు దయచేసి ఎవ్వరు మాట్లాడకుండా కొత్త వాళ్ళు చెప్పండి. హిందువు అని చెప్పడానికి 3 లక్షణాలు చెప్పమన్నాను. ఏంటవి? ధర్మార్థ కామ మోక్షములు జయించడం, నేను ఆత్మస్వరూపం. రెండోది ఇంకొక పాయింట్ మధ్యలో మర్చిపోయారు. 4 ఆశ్రమాల గురించి. 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యం, గృహస్థు, సన్యాసం, ఇప్పుడు ఏమైందంటే మన పుస్తకాలన్నీ కూడా ఇదే సీక్వెన్స్ లో ఉన్నాయి. మనం ఫస్ట్ బుక్స్ అయినటువంటి ఫస్ట్ జ్ఞానమైనటువంటి వేదాల దగ్గర తీసుకుందాం. వేదాలైతే బుక్స్ కాదు, కానీ వేదాల లోపల మనకేం చెప్పాడు? సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఎవరైతే సంహిత నేర్చుకుంటారో వాళ్ళు ధర్మం నేర్చుకుంటారు. ఎవరైతే బ్రాహ్మణము నేర్చుకుంటారో వాళ్ళు ఉద్యోగానికి కావాల్సిన పైసలు, కోరికలు ఎలా తీరాలి, యజ్ఞయాగాలు ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. 3వ స్థాయికి వచ్చేసరికి అరణ్యకం అంటే వానప్రస్థం, అడవిలోకి పోవాలి. 4వది ఉపనిషత్తు, నేనెవరో తెలుసుకోవాలి, అదే మోక్షం. వేదాలు అవే చెప్తున్నాయి. మరి పంచమ వేదమైనటువంటి భారతం ఏం చెప్తోంది? మళ్ళా భారతం అదే చెప్తోంది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ఏంది? ఆ 4వదైనటువంటి మోక్షము, 4వ పురుషార్థమైనటువంటి మోక్షం గురించి తెలియజేసేవే ఈ ఆత్మబోధకు సంబంధించిన పుస్తకాలు. ఎందుకు కావాలి ఇవి? ఎందుకంటే బాబు నీ వయస్సు 40 ఏళ్ల పైన ఉంది, అయితే ఇప్పటి నుంచే ఆత్మ జ్ఞానం అనేది రావాలి. కాదు, ఒక శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పండి, పూజ చేస్తా నేను, తప్పు కాదు. అభిషేకం చేస్తున్నాను, తప్పు కాదు. పసుపు కుంకుమలు వేస్తున్నా, తప్పు కాదు. అందరికి శనగలు పెడుతున్న రోజు, తప్పు కాదు. కానీ అక్కడే ఆగిపోతే తప్పు. జీవితాంతం అదే. ఇప్పుడు మనకు చూసే వాళ్ళలో చాలా మంది ఏం చేస్తుంటారు? ఉద్యోగాలలో బిజీగా ఉంటారు, పిల్లల్ని పెంచడంలో బిజీగా ఉంటారు, మన వాళ్ళని ఎత్తుకొని నేను సక్సెస్ఫుల్ పర్సన్ ని అనుకుంటారు. కుక్కలు కూడా పిల్లల్ని కంటాయి, దాంట్లో మనకేముంది ప్రత్యేకత? కానీ అవన్నీ చేసి నేను గొప్పవాడిని అయిపోయాను, నేను నా కొడుకు పెళ్లి చేసిన 1,00,000 మంది వచ్చారు. ఏం లాభం? పెళ్లికి వస్తే ఏం లాభం? 3 నెలల్లో మళ్ళీ డైవోర్స్ అయిపోయింది. ఇది కాదు నీ ధ్యేయము. నీ ధ్యేయం ఏంటంటే నువ్వు ఎవరు అని చెప్పి తెలుసుకోవాలి. అప్పుడప్పుడు ఏదో దేవుడికి మొక్కుబడిగా దండం పెట్టాలి. అందరం కలిసి విహారయాత్రకి వెళ్తాం అన్నమాట. ఆ విహారయాత్ర ఏంటంటే అక్కడికి వెళ్ళి తెలిసిన వాళ్ళతో లెటర్ రాయించుకొని వెళ్తాం. లెటర్ రాయించుకొని వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తాం. దీన్ని మళ్ళీ మనం భక్తిగాను పుణ్యం వస్తుందని చెప్పి క్లెయిమ్ చేస్తాం. అది తప్పు అని చెప్తున్నాను. తీర్థయాత్రలు మంచివా? తప్పక మంచివి. విగ్రహారాధన మంచిదా? తప్పక మంచిది. కానీ అక్కడ ఆగిపోయి దేవుడికి దండం పెట్టేసుకున్నాను, పుణ్యం వచ్చేసింది, నారాయణీయము పారాయణం చేసేసాను, భగవద్గీత పారాయణం చేసేసాను, సౌందర్యలహరి పారాయణం చేసేసాను. కాదు, నారాయణీయం మహోన్నతమైనటువంటి గ్రంథము భాగవతము. మరి దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏదో బండగా పారాయణం చేస్తున్నాను అంటే, సార్ బండగంటే నా గొంతు మంచి, నీ గొంతు గురించి కాదు చెప్తున్నది. యాంత్రికంగా చేసే పని ఏది కూడా దేవుడి దగ్గరికి చేర్చదు. ఆలోచన ద్వారా వచ్చేదే భగవంతుడి దగ్గరికి వస్తుంది. ఆ ఆలోచనకు మనకు మెట్టుగా ఈయన ఏమర్థం చేయిస్తున్నాడు? ప్రతి శ్లోకం లోపల ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వెవరివి. భౌతికమైనటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇంద్రియాలు ఇవేవైతే బయట కనిపిస్తున్నాయో ఇవేవి నువ్వు కాదు. నేను చాలా మంది ఏమంటారు, ఫలానా చోట అతను ఉంటాడు అంటే ఈ శరీరం అంతా కూడా పంచభూతాలతో తయారైంది. నన్ను శరీరంతో పోలుస్తున్నారు. కానీ శరీరం అనేటటువంటిది ఏదో ఒక రోజు పడిపోతుంది. పడిపోయేది ఏది కూడా నేను కాదు, శాశ్వతంగా ఉండేదే నేను. ఒకసారి చెప్పండి, నేను ఎవరిని? శాశ్వతంగా ఉండేదే నేను, పడిపోయేది. మిగతా వాళ్ళు ఏమైంది, ఎందుకు మాట్లాడలేదు? శాశ్వతంగా ఉండేదే నేను. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పండి. శాశ్వతంగా ఉండేదే నేను. పూర్ణంగా ఉండేదే దేహం.
దేహం అనేది పంచభూతాలతో తయారైంది, ఇంద్రియాలతో తయారైంది. అది మారిపోతూ ఉంటుంది. మారిపోయినటువంటిది ఏది కూడా నేను కాదు. మారనటువంటిదని మొదటి శ్లోకంలో తెలుసుకున్నాం. మారుతున్నాయి, ఇంద్రియాలు మారిపోతున్నాయి. ఇంద్రియాలు అంటే చెవులు, ముక్కులు ఇవన్నీ మారిపోతున్నాయి కదా. మనకు కొన్ని రోజులకు వాటి వినికిడి, వాటి శక్తి తగ్గిపోతుంది. మారిపోయింది అంటే అది నేను కాదు. కథం. శరీరం మారిపోయింది. పంచభూతాలతో తయారైనటువంటి నా శరీరం మారిపోయింది. కాబట్టి అది కూడా నేను కాదు. మరి నేను ఎవరిని? రెండో శ్లోకంలో ఏం తెలుసుకున్నాం? నవర్ణాశ్రమాచార ధర్మ అని చెప్పి తెలుసుకున్నాం. ధ్యానము, ధారణ ఇవన్నీ. నువ్వు కులమా? కాదు. వర్ణం కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే వర్ణము అనేది నువ్వు దేహంతో సంబంధించింది. పుట్టిన తర్వాత నీకు చెప్తారు అన్నమాట. చిన్నప్పుడు నేను అక్కడ మేమున్న చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరు లోపల అందరి ఇళ్ళకి వెళ్ళిపోతుండేవాడిని నేను. వాళ్ళందరూ అన్నం తింటుంటే వాళ్ళు కారంతో అన్నం తింటున్నారు. మాకంటే కూడా పేదవాళ్ళు వాళ్ళు. సో నేనేం చేశాను, ఏం తింటున్నట్టే కారంతో అన్నం తింటున్నాం అంటే బాగుంటుందని నాకు పెట్టు అంటే, లేదు మీరు బాపనోళ్ళు తినద్దు అని చెప్పి అన్నారు. నాకు అర్థం కాలేదు, బాపనోళ్ళు అంటే ఏంటి? సో ఎవడో ఒకటి చెప్తేనే కదా నాకు తెలిసేది. సో కాబట్టి వర్ణం నువ్వు కాదు. వర్ణం అనేది మనము భూమి మీద వచ్చాక ఎవడో చెప్తే తెలిసేది. అది నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. వర్ణ ఆశ్రమ ధర్మం కూడా నువ్వు కాదని రెండో శ్లోకం చెప్తుంది. ఏమంటాడు? వర్ణాశ్రమ ధర్మం అంటే నువ్వు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, ఇవన్నీ మారిపోతున్నాయి. మారిపోతున్నవి నువ్వు ఎలా అవుతావు? నువ్వే ఒక్కొక్క ధర్మాన్ని మారిపోతున్నావు. మారిపోయినప్పుడు అవి నువ్వు ఎలా అవుతావు? కాదు. కాబట్టి అవి కూడా నువ్వు కాదు. మరి ఎవరు? లోకం. ఇవాళ భూలోకంలో ఉన్నావు, లేపు భువర్లోకంలో ఉంటావు, తర్వాత సువర్లోకం. మనకంటే కొద్దిగా తపస్సు చేసి కొద్దిగా శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు భువర్లోకంకి వెళ్తారు. దానిపైన ఉన్నటువంటి సువర్లోకం అంటే స్వర్గలోకం. అంటే ఇప్పుడు ఈ ఓం భూహు, ఓం భువః, ఓం సువః, ఈ మనకు స్వర్గానికి మధ్యలో సూర్యుడు లోకం, చంద్రుడు లోకం ఇవన్నీ ఉంటాయి, గ్రహ మండలాలు. కొద్దిగా మనం ఎక్కువ పుణ్యం చేసుకుంటే అక్కడికి వెళ్తాం. ఇంకా కొద్దిగా పుణ్యం చేసుకుంటే స్వర్గలోకంకి వెళ్తాం. ఇంకా పుణ్యం చేసుకుంటే తపలోకంకి వెళ్తాము, జనలోకంకి వెళ్తాము, చివరికి సత్యలోకమైనటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి కూడా వెళ్తాం. ఓకే, అంటే ఈ లోకాలన్నీ కూడా మారిపోతున్నాయి. లోకాలు శాశ్వతం కాదైతే. సో నేను లోకంని కూడా కాదు. దేవుణ్ణా? దేవుళ్ళు కూడా మారిపోతున్నారు. రకరకాల రూపాలలో నేను పూజిస్తున్నాను కాబట్టి దేవుళ్ళు కూడా మారిపోతున్నారు. మరి నేను ఎవరిని? నేను తల్లిని కాదు, తండ్రిని కాదు. ఎందుకంటే ఇవన్నీ నా రోల్స్, నేను చేసేటటువంటి బాధ్యత అంతే. ఇవాళ నేను తండ్రిని, నిన్నటి వరకు నేను కొడుకుని, రేపు నేను తాతని, ఎల్లుండి నేను ముత్తాతని, ఇంకా బతుకుంటే ఇంకా ఎన్ని తాతలు అయితేనో తెలియదు. ఒకటికి స్నేహితుడను. కాబట్టి నా పాత్ర మారిపోయింది. కాబట్టి నేను తల్లిని కాదు, తండ్రిని కాదు. వేదాలు కాదు, యజ్ఞాలు కాదు. వేదాలు, యజ్ఞాలు నాకు ఆచరించడానికి ఉపయోగపడతాయేమో, కానీ నేనే వేదం కాదు. వేదం తెలుసుకున్న వాళ్ళు ఏమంటారు? వాడే వేద స్వరూపుడుగా చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ వారికి వేద సారం వచ్చిన వాడు ఎవడు కూడా ఆత్మస్వరూపుడుగా మిగలకుండా ఉండడు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు? నేనే వేదాన్ని అని. కాదు, అవన్నీ నీకు హెల్ప్ చేస్తున్నాయి అంతే, సాధన కోసం హెల్ప్ చేస్తున్నాయి అంతే. అవే నువ్వు కాదు, అవి నువ్వు కాదు. మరి ఎవరిని నేను? అయితే నేను హిందువుని, ఆ పక్కనున్నోడు తుర్కోడు, ఈయనున్నాడు క్రిస్టియను, ఆయన జైన, ఈయన బుద్ధుడు. ఓకే, అవి ఎక్కడి నుంచి తెలిసాయి? శరీరం వచ్చిన తర్వాత ఎవడో ఒకడు నీవు ఆలోచించే నమ్మకానికి ఆధారంగా తెచ్చినవి. కానీ అవి కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఇవాళ నువ్వు ఒక మతం నచ్చింది, రేపు ఇంకో మతంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి నువ్వు మతం కూడా కాదు. ఎందుకంటే ఈ మతాలు ఏవి కూడా శాశ్వతం కాదు. మతాలన్నీ కూడా నువ్వు పుట్టిన తర్వాత నీ శరీరానికి, నేను కుక్కకి ఇప్పుడు ఒక కుక్కని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనకి ఏదైతే అప్లికేబుల్ అవుతుందో అది కుక్కకు కూడా అప్లికేబుల్ కావాలి. కొద్దిసేపు అర్థం చేసుకోండి ప్లీజ్, గట్టిగా పట్టుకోండి చెయ్యి. నాకు ఏదైతే జరుగుతుందో అదే కుక్కకు కూడా జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసు కుక్క సేమా కాదా? ఒక్కసారి చెప్పండి, ఎస్ ఆర్ నో. ఆత్మ రూపంలో ఆత్మసేమ సార్. కాబట్టి కుక్కకి నువ్వు హిందూ కుక్క అంటే ఎట్లుంటది? బాగోదు కదా, అసలు అలా అనం కదా మనం. ఇది హిందూ కుక్క, ఇది తుర్క కుక్క అంటామా? అనం కదా మనం. సో కాబట్టి ఇంతకు ముందు జన్మల్లో ఎన్నెన్నో జన్మల నుంచి ఈ జన్మకు వచ్చాం, మళ్ళీ పైన ఎన్నో జన్మలకు పెడతాము. ఏమేమి అయ్యామో మనకు తెలియదు, ఏమవుతామో మనకు తెలియదు. ఈ జన్మలో ఇప్పుడు ఇలా ఉన్నాము. కానీ అంటున్నది మతం గురించి. నేను అంటున్నది ఇక్కడ గురించి, మతం గురించి చెప్పండి. నేనే మతము, నేనే ధర్మము. కుక్క విదేశాల్లో ఉన్న కూడా విదేశీ కుక్క అనం కదా సార్, కుక్కనే అంటాము. కాబట్టి ముందు మనము మతం లేక ముందు కూడా మనం ఉన్నాము, పుట్టక ముందు ఉన్నాము అన్నట్టు ఉద్దేశంతో ఇక్కడ మతం గురించి చెప్తున్నాం. ఏమని? నాదే మతము అంటే అతను హిందువు. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన, మీరు మళ్ళా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిర్వాణ దశకంలో ఏం చెప్తున్నారంటే స్టాండర్డ్ బిలీఫ్స్,
అంటే మనకు ఉండేటటువంటి మామూలు నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాలన్నీ నువ్వు కాదు అని చెప్తున్నాడు. నేను హిందువుని కాదు, నేను బ్రాహ్మణ్ణి కాదు, నేను వానప్రస్థుని కాదు, నేను గృహస్థుని కాదు, నేను దేహాన్ని కాదు, నేను ఇలా ఒక్కొక్క దాన్ని మనకు తెలిసినటువంటి ప్రతి విషయాన్ని ఆయన ఏమంటుందంటే యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ to a body, you are limiting yourself to a mind, you are limiting yourself to a religion, you are limiting yourself to a particular lokam, particular dharmam. ఇవన్నీ నువ్వు కాదు. ఎందుకు కాదో తెలుసా? నువ్వు డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించున్నావు ఎవరివని. స్థలం లేదు, ఏమీ లేదు, ఎక్కడ పడుకున్నావో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఆ సమయంలో అజ్ఞానం ఉంది కానీ అదే నువ్వు జ్ఞానంతో తెలుసుకుంటావు కదా, అదే చైతన్యము. అది ఉందని ఎగ్జాంపుల్ కోసం అది చెప్పాడు. అది గొప్ప స్థితి కాదు, నిద్రస్థితి గొప్ప స్థితి కాదు. కానీ నిద్రస్థితి ఎందుకు ఉదాహరణ తీసుకుంటాం మనము? మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, అన్ని ఉపనిషత్తులలో వేదాంతం, వేద అంతం అని వేదాంతము అంటారు. దీన్నే ఉపనిషత్తులు అని కూడా అంటారు. వేదాంతము, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఒకటే అన్నమాట. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తు, భగవద్గీత ఈ మూడింటిని కలిపి ఏమంటారు? మన హిందూ ధర్మంలో అత్యంత గొప్పవైనటువంటి ప్రస్థానత్రయం ఏం చెప్తుందంటే, నువ్వు నిద్రలో ఏ స్థితిలో అయితే ఉన్నావో, గాఢ నిద్రలో, అదే నువ్వు. అది నువ్వు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటావు? ఇలా ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావడం. మనకు 4 జవాబులు ఉన్నాయి. ఏ గాని ఆన్సర్, బి గాని, సి గాని, డి గాని. ఇక్కడ ఏమైందంటే ఒక 30 పాయింట్లు ఉన్నాయి. నేను మతము కాదు, నేను కులము కాదు, నేను వర్ణాశ్రమము కాదు, నేను హిందువుని కాదు, నేను తెల్లోని కాదు, నేను కర్రోన్ని కాదు, నేను పొట్టోన్ని కాదు, నేను ఉద్యోగిని కాదు. ఇవన్నీ కాకుండా మిగిలిపోయినది నన్ ఆఫ్ ద ఎబో ఉంది కదా, ఆ నన్ ఆఫ్ ద ఎబో ఆత్మ అంటారు. ఆ నన్ ఆఫ్ ద ఎబోకి రావాలి అంటే ఇవన్నీ నేను కాదు అని మీరు మనసు లోపల అర్థం చేసుకోవాలి, ఆలోచన ద్వారా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నేను కాదు, నేను మతాన్ని కాదు, నేను కింద లేను, పైన లేను, నేను ఎక్కడ లేను, నేను ఎందుకంటే నాకు స్థలంతో సంబంధం లేదు. ఎందుకంటే నేను నిద్రలో ఉన్నప్పుడు నాకేమన్నా తెలుస్తోందా? తెలియడం లేదు. కాబట్టి స్థలము, తర్వాత సమయము, టైం అండ్ స్పేస్. ఇంతకుముందు మెటీరియల్ తెలుసుకున్నాం. మీరు విష్ణు సహస్రనామం నా క్లాసులు అటెండ్ అయిన వాళ్ళకి నేను చెప్పాను, TSM అని గుర్తుంచుకోమని, టైం, స్పేస్ అండ్ మెటీరియల్ అని చెప్పాను. ఆ టైం, స్పేస్ అండ్ మెటీరియల్ లో మెటీరియల్ కాదని మనం ముందే తెలుసుకున్నాం. ఈ శరీరంని మెటీరియల్ అంటారు, వస్తువు. ఇది కాదు నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నువ్వు టైం కాదు, నువ్వు స్పేస్ కూడా కాదు అని చెప్తున్నాడు. అంటే నువ్వెవరివి? ఇవన్నీ కాని వాడివి. ఇది ఎంత బాగుంటది అంటే ఆలోచించినా కొద్ది పిచ్చెక్కుతుంది. ఒక్కొక్కసారి పిచ్చెక్కి ఆనందం లోపల డాన్స్ చేస్తాడు. లిటరల్లీ మీరు చేస్తారో చెయ్యరో తెలియదు కానీ నాతోనైతే చేపించేటట్టే ఉన్నారు. ఒకరోజు, సార్ మీరు అన్ని చేశారు సార్, మా కోసం తబలాలు కొట్టారు, జోక్స్ చేశారు, సినిమాలు చూశారు, వెబ్ సిరీస్లు చూశారు, ఇక ఒక్క డాన్స్ ఒకటి మిగిలిపోయింది సార్, ఇక అది చెయ్యండి అనేదాకా వస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డిఫరెంట్ వస్తువులు నువ్వు కాదు. ఈ వైవిధ్యాలన్నీ కూడా కొన్ని నియమాలకు కట్టుబడి ఉన్నవి. నీ సమాజ నియమాలకు, నీ లోకంలో ఉన్న నియమాలకు కట్టుబడి ఉన్నాయి, నీ జాతి యొక్క నియమాలకు కట్టుబడి ఉన్నాయి, నీ లింగ నియమాలకు కట్టుబడి ఉన్నాయి. కానీ ఈ నియమాలన్నీ ఈ నియమాలు ఉన్నంత వరకు నువ్వు ఫ్రీ కాదు. ఉదాహరణకి నా మీద అందరూ నువ్వు ఇట్లా కూర్చో, అట్లా కూర్చో, అట్లా కూర్చో, ఇట్లా కూర్చో, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తున్నారు అనుకోండి. ఇప్పుడు నేను విడుదల అయిన వ్యక్తినా, బందీ అయిన వ్యక్తినా? అందరూ చెప్తే బందీ అయ్యి ఉంటాను. కరెక్ట్. కానీ నేను ఆడమగా కూడా కాదు, నేను లోకం కాదు, నేను కులం కాదు, నేను వర్ణం కాదు, నేను ఏది కాదు. నాకు నిద్ర లోపల నేను ఆడమగా కూడా తెలియదు. సో బందీ నుంచి నేను విడిపోవాలి అంటే ఈ నియమాలు, ఈ లౌకిక నియమాలు, ఈ శరీరానికి సంబంధించిన నియమాలు, ఈ సామాజిక నియమాలు, ఇవేవి కూడా నా పైన లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది నేను. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, కావాలని ఆపుతున్నాను. మొహమాటం లేదు, అడగండి. ఇంకో రోజు లేట్ అయినా పర్వాలేదు. సరే, ఒకసారి మీరు జాగ్రత్తగా మీరు అన్లోనే ఉండండి, మ్యూట్ చేసుకోకండి, అన్మ్యూట్ అయి ఉండండి. నాకు ఒకటి చెప్పండి, మనము నేర్చుకుంటున్న ఈ ప్రవచనం పేరేంటి? నిర్వాణ దశకం సార్.
నిర్వాణం అంటే ఏంటి? విడుదల. నిర్వాణం అంటే ఏంటి? విడుదల. విడుదల ఎప్పుడు వస్తుంది? మోక్షం వచ్చినప్పుడు విడుదల వస్తుంది. ఓకేనా? క్లియర్? ఇంతవరకు క్లియర్ ఉన్నారా మీరు? ఓకే, పాయింట్ అయిపోయింది. మీరు నిద్రపోయినప్పుడు ఆడనా మొగనా? నిద్ర డీప్ స్లీప్ లో ఉన్నారు. నిద్రలో ఉన్నప్పుడు ఏం తెలియదు సార్. శరీరము తెలియదు. మీరు శరీరమా? కాదు. శరీరం కాదు. మనస్సు పనిచేస్తుందా మీరు నిద్రలో ఉన్నప్పుడు? లేదు సార్. మీ కులం ఏంటో తెలుస్తుందా? తెలియదు సార్. మీరు బ్రహ్మచార్య లేకపోతే గృహస్థ, వానప్రస్థమా, సన్యాసమా తెలుస్తుందా? ఏది తెలియదు సార్. తెలియదు. సో తెలియకపోయినా కూడా ఆ సమయంలో మీ శరీరం నిద్ర గనుక సరిగ్గా ఉంటే శరీరం అంతా ఎంత స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకోసం అంటే విశ్వ చైతన్యం మనలోకి ప్రవహించే సమయం అది. ఆ సమయంలోనే నేను చైతన్యవంతుడిని అని తెలుసుకుంటాను. అందుకే ఆ సమయం లోపల మానసిక బాధలు, శారీరక బాధలు ఏవీ లేనటువంటి, అంటే ప్రకృతి యొక్క నియమముల ద్వారా మనం బందీ అయినప్పుడు వచ్చిన బాధలు. మళ్ళొకసారి చెప్తా. ప్రకృతి ఇవి ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి వల్ల వచ్చే మానసిక బాధలు, శారీరక బాధలు, ఈ బాధలన్నింటి నుంచి నేను విముక్తి అయ్యాను. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడా నన్ను ఈ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల చేయని. ఎందుకు చేయడం లేదు? ప్రతిరోజు రాత్రి విడుదల చేస్తున్నాడు. ఆ సమయంలో మీ పైన ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. యు ఆర్ అన్రిస్ట్రిక్టెడ్. మీకు కార్టా బ్లాంచా అంటే అన్రిస్ట్రిక్టెడ్ అథారిటీ ఉన్నది ఆ టైం లోపల. ఆ సమయం లోపల మీ మీద ఏ ప్రకృతి ఫోర్స్ మీ మీద పనిచేయదు. పాము పనిచేయదు, దురాశ పనిచేయదు, తర్వాత ఇవి పనిచేయవు మీ దగ్గర. ధర్మార్థ కామ మోక్షాల గురించి మీకు తెలియదు ఆ సమయం లోపల. ఆ సమయంలో అరిషడ్ వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మీకు తెలియవు ఆ సమయం లోపల. మీరు ఎవరి తల్లి, ఎవరి పిల్లలు, ఎవరి తండ్రి, ఇవన్నీ మీకు తెలియదు. మీరు భూమి మీద ఉన్నారా, ఆకాశంలో ఉన్నారా, ఇవన్నీ మీకు తెలియవు. ఇవన్నీ మిమ్మల్ని లిమిట్ చేస్తున్నాయి. లిమిట్ చేయడం అంటే ఏంటి? శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆత్మస్వరూపుడు ఒక శరీరానికి లిమిట్ అయిపోయాడు. కానీ నేను శరీరం కాదు, శరీరానికి దాటి ప్రపంచమంతా ఉన్నాను. నేను విడుదల అయితే కానీ నాకు తెలియదు అది. మనం ఏం చేస్తున్నామంటే ఇలా బందీ అయిపోయి శ్రీనివాస్ అంటే ఎవరు? శ్రీనివాస్ అంటే కర్రోడు, గడ్డపోడు, 55 ఏళ్ల వాడు, ఈ శరీరం ఉన్నటువంటి వాడు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఈ ఫలానా ఇంట్లోపల ఉండేటటువంటి వ్యక్తి. ఇవన్నీ నన్ను లిమిట్ చేస్తున్నాయి. లిమిట్ చేయడం అంటే ఒక ప్రాంతానికి నన్ను పరిమితము చేస్తుంది, బందీని చేస్తుంది. ఈ బందీగా ఉన్న నేను కాబట్టి నాకు ఎటువంటివి లేవు. నాకు సామాజిక నియమాలు లేవు, నా మీద భౌతిక నియమాలు లేవు, నా మీద వర్ణాశ్రమ ధర్మాలు లేవు, నా పైన ఏమీ లేవు. నేను నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. నా ఆత్మ జ్ఞానము మాత్రము నాకు ఆ సమయంలోనే తెలుస్తుంది. మిగతా సమయాలలో నేను ఆత్మస్వరూపుడు అంటే ఎవడు ఒప్పుకోడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాం కదా, నేను ఎవరో అన్నం తినాలని మళ్ళీ ఇప్పుడు ఇందులో కొంతమంది ఆల్రెడీ అన్నాలు తింటున్నారు, కుంభాలు లాగా ఇచ్చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఇంకా కూడా శరీరమే అని చెప్పేటటువంటి ఇది ఉంది. ఇంకొంతమంది టీవీ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు టీవీ? వాళ్ళకి ఆ టీవీలో ఉన్నది వాళ్ళకి ఇప్పటికి ఈ ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఈ శరీరంతో వచ్చే ఎంజాయ్మెంట్ చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించినంత వాళ్ళు ఇంకా కూడా ఇంద్రియాలే. సో వీళ్ళెవరు బందీలుగానే ఉన్నారు కానీ విడుదల కాలేదు. కానీ వీటన్నిటికీ సంబంధం లేనటువంటి నేను ఒక ఆత్మస్వరూపుడను. కాబట్టి ఈ పరిమితులు ఏమీ లేనటువంటి, అంటే నా పైన పరిమితి అంటే లిమిట్, ఆ లిమిట్ లేనటువంటి ఆనందము, మాత గాని, పిత గాని, దేవా గాని, లోక గాని, వేదాలు గావి, యజ్ఞాలు గావి, తీర్థాలు గావి, ఇవి ఏమో కూడా నన్ను సరిగా డిఫైన్ చేయడం లేదు, నన్ను సరిగా నిర్వచించడం లేదు. నన్ను నిర్వచించాలి అంటే ఇవన్నీ కానటువంటిదే నేను. ఆత్మను ప్రపంచంలో ఎవరూ నిర్వచించలేరు. వాడు ఏమంటున్నాడు? ఇవన్నీ కానిదే నువ్వు, ఇవన్నీ కానివే నువ్వు, నువ్వొక శాశ్వత స్వరూపుడు. ఇదొక్కటి మాత్రం చెప్పి ఏమంటున్నారు? తదేకోవశిష్ట శివ కేవలోహం. నువ్వు ఆ మంగళ స్వరూపుడవి, ఇవన్నీ కాని ఆ మంగళ స్వరూపుడవి. ఇవన్నీ కావు అనగానే నీ పైన రిస్ట్రిక్షన్స్ అన్ని పోయాయి. ఉదాహరణకి కొడుకు గురించి ఆలోచిస్తున్నాం, కూతురు గురించి ఆలోచిస్తున్నాం. రేపు పొద్దున నేను ఉండను, వచ్చే జన్మలో నేను ఆలోచిస్తానా ఇవన్నీ? ఆలోచించారు సార్, మనకేం సంబంధం ఉండదు కదా. నేను కుక్కగా పుట్టాను, నాకేమన్నా జ్ఞాపకం? మళ్ళీ ఇదే ఇంట్లోకి వచ్చి కూర్చుంటానా కుక్కగా? సినిమాలో జరుగుతాయి అవి, నిజ జీవితంలో జరగవు. కాబట్టి ఇవన్నీ అశాశ్వతాలు.
కానీ మనం ఏం చేస్తున్నాము, అశాశ్వతాల పైన మనము శక్తిని ఎక్కువ పెట్టేసి మనం ఏమనుకుంటున్నాం, ఇదే మనదా, అంతా కూడా మనకు కావాల్సింది ఇదే అనుకుంటున్నాం. ఎంతసేపు కూడా నాకు ఇదే, నాకేంటంటే నాకు రంగు ఇచ్చాను, నేను ఒక రంగుతో లిమిట్ అయ్యాను, నేను ఒక హైట్ తోని లిమిట్ అయ్యాను, నేను ఒక లావుగా ఉన్నానా సన్నగా ఉన్నాను అని చెప్పి లిమిట్ అయ్యాను. ఇలా పరిమితులన్నీ కూడా మనకు ఇలా జాగృతావస్థలో జనాల ముందు సామాజిక నియమాల ద్వారా ఉంది. ఒక ఆధార్ కార్డు ఉంది, నిద్ర లోపల ఆధార్ కార్డు ఉందా మీకు? ఏ పరిమితి, ఏ పోలీసోడు మిమ్మల్ని పట్టుకున్నాడు, ఆ సమయంలో మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఏమంటారు తెలుసా? అభయం అంటారు, సత్వ సంశుద్ధి అంటారు, జ్ఞాన యోగ వ్యవస్థితి అంటారు. ఇది ఏ చాప్టర్ చెప్పండి ఒకసారి. దైవాసుర సంపత్తి 16th సార్, 16th చాప్టర్. అదే స్థితిలో దైవాసుర మనం సంపత్ విభాగ యోగం. వియోగం కాదు, విభాగం. వియోగం అంటే విభాగ విభాగం, యోగం. అదే యోగం. సో ఇప్పుడు ఏమర్థమవుతుందంటే మనము పరిమితులు పెట్టుకుని మనం బందీలుగా ఉన్నాము. ఇవి మనము పెట్టుకున్నటువంటి పరిమితులు. ఈ పరిమితులను దాటాలి అంటే నువ్వు రంగు కాదు, రూపం కాదు, ఆకారం కాదు, పరిమాణం కాదు, ఇవన్నీ కానటువంటి స్వరూపానివి. ఇవన్నీ కూడా కావు. నువ్వు ఎవరివి అంటే శాశ్వతమైనటువంటి అఖండ ముక్కలు ముక్కలు గాని. ఈ చాలా మందికి అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇంత చెప్పినా కూడా నా ఆత్మ వేరు, వాళ్ళ ఆత్మ వేరు, వీళ్ళ ఆత్మ వేరు, వీళ్ళ ఆత్మ వేరు అంటారు. ఇది కాదు, చైతన్యం ఒక్కటే. మీ ఇంట్లోపల ప్రవహిస్తున్న ఎలక్ట్రిసిటీ ఒకే ఎలక్ట్రిసిటీ రకరకాల ఎలక్ట్రికల్ వస్తువులని పనిచేసేలాగా చేస్తోంది. ఒక బల్బ్ ఉందనుకోండి, ఆ బల్బు ఒక జన్మ. ఒక టీవీ ఉందనుకోండి, టీవీ అనేది ఒక జన్మ. అలాగే మీ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ అనేది ఒక జన్మ. ఎలక్ట్రిసిటీ తీసేస్తే ఇవన్నీ పోతాయి. బల్బుల ఫిలమెంట్ ఎగిరిపోయిందంటే బల్బు పోయినట్టే. సార్ అవ్యక్తమే చైతన్యమా? అవ్యక్త రూపంలోకి దేవుడే అవ్యక్తమైనప్పుడు మనం కూడా అవ్యక్త రూపంలోకి వెళ్తాం. మనం ఏం చేస్తామంటే ఈ పంచభూతాలను వెళ్ళి రివర్స్ కి వెళ్తాం, రివర్స్ డైరెక్షన్ కి వెళ్తాం. మనము భాగవతంలో తెలుసుకున్నాం. మోక్షం ఎలా వస్తుంది అంటే ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేస్తాం. శరీరాన్ని వదిలేస్తాం కానీ మనకున్నటువంటి వాసన సంస్కారాలు ఒక చిన్న బీజ రూపంలో ఉంటాయి. అవన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటాం. వెనక్కి వెళ్ళి మనం ఎలా వచ్చాము ముందుగా అవి చెప్తే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రస్తుతానికి వదిలేసేయండి, ఓకేనా? రివర్స్ డైరెక్షన్. లేదా మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను జవాబు చెప్తాను, మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి. చెప్తా. ఇప్పుడు ఏమైంది, నేను పుట్టిన తర్వాత ఇంకొక జన్మ ఎత్తాను. ఈ జన్మ లోపల నాకు ఇంకా ఏమి కర్మశేషం మిగలలేదు, అంటే నాకు ఇంకొక జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. అప్పుడు నేనేమవుతాను, వెనక్కి వెళ్తాను. వెనక్కి వెళ్ళడం అంటే ఏంది? ముందుగా సృష్టి ఎలా ప్రారంభమైంది? భగవంతుడికి రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు రూపంతోని అహంకారము అంటే మహత్తు అంటే బుద్ధి, మహత్తు అంటే బుద్ధి, దీన్నే మూల ప్రకృతి అంటారు. ఈ మూల ప్రకృతిలోంచి అహంకారం వచ్చింది. అహంకారంలో సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఉన్నాయి. వీటిలోంచి కర్మేంద్రియాలకు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవన్నీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్ని వచ్చాయి. ఇప్పుడు మనము మనస్సు వదిలేస్తాం, బుద్ధి వదిలేస్తాం, అహంకారం వదిలేస్తాం, చిత్తం వదిలేస్తాం, సాత్విక గుణం వదిలేస్తాం, రాజస గుణం వదిలేస్తాం, తామస గుణం వదిలేస్తాం, అహంకారం వదిలేస్తాం. మూల ప్రకృతి లోపల జాయిన్ అయిపోతాం. మూల ప్రకృతిలోంచి అవ్యక్తంలోకి వెళ్ళిపోతాం. రివర్స్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాం. పంచభూతాలు ఇక్కడే వదిలేస్తాము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇక్కడే వదిలేస్తాం. ఎందులోంచి అయితే మన సృష్టి ప్రారంభమైందో ఎగ్జాక్ట్లీ అపోజిట్ డైరెక్షన్ లో మనం వెళ్తాం. ఎగ్జాక్ట్లీ అపోజిట్ డైరెక్షన్. మనం ఎలా సృష్టి జరిగింది, మనకు ముందేమనుకున్నాం, ఇది దేవుడు అవ్యక్తం, అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యాడు. అహంకారము, ఈ అహంకారం 3 రకాలు, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. ఇందులోంచి మనకు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మనము కర్మ అనుభవించడానికి లేదు. అప్పుడు ఏమవుతుందంటే పంచభూతాలు ఇక్కడే వదిలేస్తాం. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వదిలేసాం. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఇక్కడ విరజా నది అని అక్కడ వదిలేస్తాం. వదిలేసిన తర్వాత ఇంకొద్దిగా పైకి వెళ్తాం. పైకి వెళ్ళేసరికి మూల ప్రకృతి లోపల మిగులుతుంది. మూలం మనం ఎందులోంచి అయితే వచ్చామో అందులోంచి, ఈ మూల ప్రకృతిలోంచి అవ్యక్తంలోకి వెళ్తాం. ఇది ఫ్లో. అర్థమైందా? పైనుంచి కిందికి వచ్చినాము 100 సార్లు చెప్పి పైనుంచి కిందికి రావడం. ఇప్పుడు మనం కింది నుంచి పైకి ట్రావెల్ చేసాం అనమాట. అది మోక్షం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మోక్షం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దానినే చైతన్యము అంటారు. జ్ఞానాన్ని పొందిన తర్వాత కారణ శరీరం ఉండదు కదా, సరిగా ఉండదు, జీరో. జ్ఞానం ఉన్నంత వరకు కారణ శరీరం ఉంటుంది, జ్ఞానం వచ్చాక కారణ శరీరం ఉండదు. కరెక్ట్. జ్ఞానం వచ్చిన తర్వాత అంతకు ముందు మీరు
100 కోట్ల పాపాలు చేశారు అంటే 1000 కోట్ల జన్మలు మీరు అనుభవించాలనుకోండి. కానీ మీకు జ్ఞానం వచ్చింది ఈ జన్మలో. ఇప్పుడు మీరు 1000 కోట్లకు అనుభవించాల్సినంత పాపాలు చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఈ జన్మలో మీకు జ్ఞానం వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఇంకెన్ని జన్మలు ఉంటాయి మీకు? ఈ ఒక్కటే జన్మలో అనుభవించాల్సింది ప్రారంధం అనుభవించాలి శరీరం ఉన్నంత వరకు. తర్వాత ఇంకేముంది? ఈ జ్ఞానానికి పాపానికి సంబంధం లేదా సార్? అగ్గిపుల్ల గీసి జ్ఞానం జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. జ్ఞానము వచ్చింది అంటే మీకు ఇక అనుభవించవలసినది ఏది ఉండదు. కర్మలు, పాపములు, పుణ్యములు, స్వర్గము, నరకము, శరీరము ఏమీ ఉండదు. ఆ జ్ఞానం సంచిత కర్మ మొత్తం కాలిపోతుంది. ఈ జన్మలో కొత్తగా చేసుకున్న ఆగామి కాలిపోతుంది. కానీ ఈ జన్మలో అనుభవించవలసిన ప్రారంధం మాత్రము అనుభవించాలి. అది తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ వదిలేసిన బాణం కాబట్టి అది అనుభవించాలి. ఈ జన్మది అనుభవిస్తాం. కానీ మొత్తం అంతకుముందు నేను 1,000,000 మందిని చంపుకుంటాను. ఎంత పెద్ద పాపం చేశా నేను. కానీ జ్ఞానం వచ్చిన మరుక్షణము ఆ 1,000,000 మందిని చంపినటువంటి పాపములు ఎగిరిపోతాయి. సో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం నహి జ్ఞానేన పవిత్రం. ఇంకోటి ఏంది? అది అంతకంటే ముందు నహి జ్ఞానేన సదృశం పవిత్రం. జ్ఞానానికి సమానమైనటువంటిది, జ్ఞానానికి పవిత్రమైనటువంటిది ఇంకా లేదు. ఇంకా ఏది లేదు. ఇది తీసి అగ్గిపుల్ల పెట్టేశామంటే మొత్తం కర్మలు కాలిపోయాయి. కాబట్టి జ్ఞానం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? వాడు పాపాత్ములలోకెల్లా పాపాత్ముడు అయినప్పటికీ కూడా. సో జ్ఞానం అంటే ఏంటి అంటే నాలో ఉన్న భగవంతుడిని గుర్తించడము. నాలో ఉన్న భగవంతుడు ఎవరు? 14వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడంటే, నేను చైతన్య స్వరూపుడుగా అందరి శరీరాల్లో ఉన్నాను. జడం అనేది ఏదైతే ఉన్నదో ఇది ప్రకృతి ధర్మముల వల్ల వచ్చింది. అందుకే అందరి జీవితాలు డిఫరెంట్ గా ఉంటాయి. చైతన్యం మాత్రం సేమ్. జడం ఏదైతే ఉందో ఇది ప్రకృతికి సంబంధించినది, సాత్విక, రాజసిక, తామసిక గుణములకు సంబంధించినది. వీటి వల్ల ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తికి డిఫరెంట్ గా ఉంటాడు. ఎప్పుడైతే దీన్ని నాశనం చేసుకున్నానో నేను మిగిలేది చైతన్యంగా మిగిలిపోతా. ప్రతి వాడు కూడా చైతన్యము ప్లస్ జడము రెండు కలిపి ఉంటాడు. ఇప్పుడు నేను చైతన్యం, నా లోపల చైతన్యం ఉంది. చేతులు లేపుతున్నాను, కాళ్ళు లేపుతున్నాను, ఇవి చైతన్యం. శరీరం ఉంది, ఇది జడము. చైతన్యము ప్లస్ జడము యొక్క కలయికను నేను. కానీ నేను శరీరం కాదు అని చెప్పేసి ఈ నిర్వాణ దశకం ద్వారా తెలుసుకుంటే 10వ శ్లోకం అయ్యే లోపల ఈ జడంని వదిలేసి చైతన్యంలో కలిసిపోతాను. ఈ జడం అంతా కూడా కాలిపోతుంది, చైతన్యంలో మిగిలిపోతాము. చైతన్యం అంటే ఏంటి? ఎట్లుంటుంది చైతన్యం? ఎప్పుడు ఆనందం. సత్ చిత్ ఆనందము, సత్యమైనటువంటి చైతన్యవంతమైన నిరంతరము వచ్చే ఆనందం. సార్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. నేను ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. గాఢ నిద్ర, మైథునం. సో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏదైతే ఎంత ఆనందం ఉంటుందో ఆ సమయంలో మనకు అజ్ఞానం ఉంది. కానీ అటువంటిది శాంపుల్ గా తీసుకుంటే ఆ ఆనందం ఎంతుందో అంత. రెండవది మైథునం. ఈ రెండిట్లో శాంపుల్ గా దేవుడు మనకి ఇచ్చాడు. చిన్న చాక్లెట్, 2 కుక్క బిస్కెట్లు పడేశాడు. అప్పుడు మనం ఏమనుకోవాలి? అటువంటిది నాకు ఇంకా ఉంది. ఎందుకంటే ఒక పెద్ద జలాశయం ఇచ్చాను అర్జునా నీకు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గ్లాసుడు నీళ్ల కోసం కక్కుర్తి పడుతున్నావు. పెద్ద జలాశయం ఉంది అక్కడ. ఈ చిన్న చిన్న సుఖాల కోసం మనం ఏం చేస్తున్నాము? అక్కడ అంత పెద్ద జలాశయాన్ని వదిలేస్తున్నాము. వేదాంతం, ఇదంతా వేదాంతం. ఇదేదో పురాణం లాగా కథలు చెప్పుకోవడము, లేదా టట్ నేను ఇది డ్రమ్స్ తీసుకొస్తాను, మీరందరూ చిరుతలు పట్టుకొని విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల విఠల ఆశ్రిత రక్షక విఠల విఠల అనాథ బంధు విఠల విఠల. దాంతో ఏమీ రాదు. ఏమొస్తుంది అంటే కనీసం అర్థము తెలుసా వాటికి? ఏమంటున్నావు? ఆశ్రిత రక్షక అంటే ఏమిటి? ఎంత గొప్ప మాట అది. ఆశ్రయించిన వాళ్ళను రక్షిస్తాను అని చెప్తున్నాడు. తనను ఆశ్రయించిన వాళ్ళను రక్షిస్తాను అని. కరెక్ట్. ఏకస్వరూప గోవింద, ఏకస్వరూప ఆత్మస్వరూప, ఒకటే రూపం. అవును సార్, అవి కూడా బాగుంటాయి తత్వంతో ఆలోచిస్తే. ఎవరు తత్వంగా ఎందుకు ఆలోచిస్తారు? శ్రీనివాస్ గారు తబలా కొట్టాలి, మీరందరూ చేరుతారు, అంతే. ఇక్కడ అయిపోతున్నారు అందరూ ఎంతసేపు. ఎందుకంటే ఈ మార్గంలోకి ఎవ్వరు రారు, గుర్తుంచుకోండి, ఎవ్వరు రారు ఈ మార్గంలోకి.
ఎందుకంటే ఎవరికి వాడు ఇప్పుడు బానే ఉంది కదా, లైఫ్ బానే ఉంది. ఈ చీర కట్టుకున్నాం, ఈ ఫంక్షన్కి వెళ్ళాము, ఆ చీర కట్టుకున్నాం, ఆ ఫంక్షన్కి వెళ్ళాము, ఈ షర్ట్ వేసుకున్నాము, ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళాము, ఈ కార్ కొనుక్కున్నాము, ఈ బంగ్లా ఇవన్నీ వెంట తీసుకెళ్ళలేము అన్న సంగతి అందరికీ తెలుసు. మళ్ళీ తెలియదని కూడా కాదు, తెలిసినా కూడా నిరంతరము మర్చిపోయి ఎందుకు సార్ మాయ గమ్మేసి, మాయనా నీ బొందన, మాయ లేదు ఏం లేదు, అది నువ్వు మాయ అని ఊరికే దేవుడు ఒక పదం ఇచ్చాడు, దాన్ని నువ్వు సాకుగా చెప్పుకుంటున్నావు. మాయ లేదు, ఆలోచించేవాడు మాయ దాటిపోతాడని దేవుడే చెప్పాడు, శ్రీనివాస్ చెప్పలే. ఏమన్నాడు? నన్ను భక్తిగా ప్రార్థించేవాడు ఈ ప్రకృతి శక్తులని దాటి పైకి వచ్చేస్తాడు. భగవంతుడు ఇవన్నీ క్లియర్ గా చెప్పిన మాటలే. భగవద్గీత బట్టి కొట్టిన సామ్రాట్లు ఉన్నారు ఇక్కడ, ఫోటోలు దిగిన సామ్రాట్లు ఉన్నారు. ఎవరు కూడా ఈ చిన్న సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. భగవంతుడు చెప్పిన ప్రతిరోజు గుర్తుంచుకోవలసినటువంటి మాటలు. అందుకే నేను మాటికి చెప్తా, ప్రతిరోజు 12వ చాప్టర్ 15వ చాప్టర్ చదవండి. ఏదో ఒక రోజు అది మీకు బుర్రలోకి ఎక్కేస్తుంది. ఇంకేం లేదు, భగవద్గీత మొత్తం 12, 15 అంతే. ప్లస్ చిన్న 40 శ్లోకాలు. ఆత్మతత్వం ఆయన ఏమన్నాడు? అయిపోయింది, నువ్వు దేవుడుగా మారిపోతావు. మానవుడు మాధవుడుగా, జీవుడు దేవుడుగా, నరుడు నారాయణుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారిపోతాడు. కథం 15వ అధ్యాయంలో అయిపోయింది, నువ్వు దేవుడిలో కలిసిపోయావు. సో కాబట్టి ఆ స్థాయిని చేరుకోవాలంటే ఈ నిర్వాణ దశకం లాంటివి చక్కగా అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి? నిర్వాణ దశకంలో నేను ఆ భగవంతుడు అని చెప్పబడేటటువంటి ఒక చైతన్యమును. ఈ చైతన్యం ఎలాంటిది? ఎప్పుడూ నాకు ఆనందం ఇచ్చే, ఎప్పుడూ కొనసాగే. ఒకసారి కట్ అయిపోయింది, ఇవాళ ఆనందంగా ఉన్నా రేపు బాధ, ఇవాళ ఆనందంగా ఉన్నా ఏకపల్ హే హస్నా ఏకపల్ హే రోనా కాదు. ఈ చైతన్యం అనేటటువంటిది అఖండము, ఆనందము. ఆ ఆనంద స్వరూపుడని, ఆ మంగళ స్వరూపుడని నేను అని ఎన్నిసార్లు చెబుతున్నాడు ఆయన. ప్రతి శ్లోకంలో లాస్ట్ లైన్ అదే, తదేకో వశిష్ఠ శివ కేవలోహం. నిర్వాణ షట్కంలో ఏం చెప్తాడు చెప్పండి? శివానంద చెప్పండి. అదే లైన్ రిపీట్ అవుతుంది మాటకి. ఎన్ని చెబితే మనకు భగవంతుడి యొక్క తత్వం అర్థమవుతుంది అనేది గుర్తించాలి. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ రోజు మనం ఏం తెలుసుకున్నామంటే, పరిమితులు మనం పెట్టుకున్నవి. నేను నా ఫ్రెండ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, కోటి సార్లు చెప్పాను ఇది కథ, వెళ్తుంటే సడన్ గా మా ఫ్రెండ్ కనిపించలేదు. ఏమైందా అని వెనక్కి చూస్తే ఒక స్తంభాన్ని గట్టిగా కౌలించుకొని ఏడుస్తున్నాడు. ఏమైందయ్యా అంటే, ఈ చెట్టు స్తంభం కాదు, చెట్టు. మళ్ళీ స్తంభం అంటే సార్ ఎలక్ట్రిక్ షాక్ తగిలిందా అంటారు. మీతో చాలా కష్టం, మీరు లాజిక్ రాంగ్ టైంలో వాడతారు, అది ప్రాబ్లం. చెట్టు కౌలించుకొని బోర్ని ఏడుస్తున్నాడు. ఏమయ్యా ఏడుస్తున్నావు అంటే, ఈ చెట్టు నన్ను వదులుతలేదు సార్ అని చెప్తున్నాడు. దీనికి మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాం, జ్ఞాపకం ఉందా? మంకీని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే, ఒక చిన్న మూతి ఉన్నటువంటి సీసా లోపల పల్లీలు పెడతారు. లోపల పల్లీలు పెట్టగానే ఏం చేస్తుంది, ఆ మంకీ లోపల చెయ్యి సన్నగా ఉంటుంది, లోపలికి వెళ్తుంది. పల్లీలు పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, చెయ్యి ఉబ్బుతుంది. ఇప్పుడు బయటికి రాదు చెయ్యి. మంకీ క్యాచర్స్ ఇట్లాగే చేస్తారన్నమాట. ఇది ఎంత ట్రై చేసినా కూడా చెయ్యి బయటికి రాదు. ఒక్కసారి పల్లీలు వదిలేసిందంటే చెయ్యి స్మూత్ గా బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ కోత ఏం చేస్తుందంటే, లోపల ఆ పల్లీలు వదలడానికి ఇష్టపడదు. పల్లీలు వదలడానికి ఇష్టపడనప్పుడు బందీగా ఉంటాం గానీ మోక్షం రాదు. అర్థమైందా ఈ కథ? ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. చాలా బాగుంది సార్. బాగుంది సార్. ఇంకా పల్లీలే మనం బంధం ఇస్తలేం. స్తంభం ఉంది కూడా చెప్పారు కదా సార్. మన బంధాలు పల్లీలు మన బంధం పట్టుకొని కూడా ఏడుస్తారు ఒక ఆయన. అది చెప్పే కదా, ఇప్పుడు చెప్పే కదా, స్తంభం అనే బదులు చెట్టు చెప్పారు అంతే. అది నిజంగా జరగలేదు. నేను ఎప్పుడు నాకు జరిగినట్టుగా చెప్తాను ఎగ్జాంపుల్స్. అవి మొత్తం నాకు జరిగినాయి అనుకోకండి, ఏదో క్యాజువల్ గా అది అలా ఆశువుగా చెప్పేస్తాను. నాకు అని చెప్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తాను. అన్ని నాకు జరిగినవి కాదు. మొన్న 30 minutes మాట్లాడుకున్నాను చూడండి, ఆ రోజు మాత్రం అన్ని జరిగినాయి చెప్పారు. మామూలు రోజుల్లో చెప్పే జోక్స్ అవి కాదు. ఈ జోక్ కూడా అంతే. ఫ్రెండ్ ఒకతను స్తంభాన్ని కౌగులించుకున్నాను ఒకసారి చెప్తాను, చెట్టును కౌగులించుకున్నాడని ఒకసారి చెప్తాను. ఎవరు కౌగులించుకున్నారు? ఈ స్నేహితుడు కౌగులించుకున్నాడు. కౌగులించుకుని ఏం చేస్తున్నాడు, ఈ చెట్టు నన్ను వదలడం లేదు అంటాడు. పట్టుకున్నది తను, చెట్టు తనను వదలడం లేదు అంటాడు. అదే విధంగా సార్ మనమే బంధాల్లో మునిగిపోయి మనమే అన్నిటినీ తగిలించుకొని మళ్ళీ బయటికి రాకుండా తగిలించుకొని ఇంకా మోహం పెంచుకుంటున్నాం కదా సార్. మమకారం, మోహం 50 ఏళ్ల తర్వాత కూడా జనాలు నెట్వర్క్ డెవలప్ చేసుకుంటున్నారు.
ఇప్పుడు మీరు ఈ సత్సంగాల పేరు మీద ఈ జనాలు ఆడే నాటకాలు చూడండి. ఓ చేస్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇక్కడ పారాయణాలు చేస్తారు, అక్కడ పారాయణాలు చేస్తారు, బంధాలు డబ్బు పెట్టుకుంటున్నాం సార్. వీళ్ళింట్లో పండుగలు చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఇవి చేస్తారు, కలుస్తారు, అన్నాలు తింటారు, కూర్చుంటారు. ఇవన్నీ చేస్తూ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకా 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 నెట్వర్క్ పెంచుకుంటారు. ఫ్రెండ్స్ ఫోన్లు చేస్తారు, ఫోన్లు అన్ని పగలగొట్టేదాకా మనశ్శాంతి రాదు. కానీ ఎవ్వరు వినరు నా మాట. నేను చెప్పాను కూడా, మా ఫ్రెండ్ ఉన్నాడు ఫోన్లను పగలగొడతాడని చెప్పాను. ఎవ్వరు రాలే నా దగ్గరికి, సార్ నా ఫోన్ పగలగొడతారు. 10 రూపీస్, జస్ట్ 10 రూపీస్ అంతే, ఫోన్ ని పగలు కొట్టేస్తాడు. అతను మంచి ఇది ఉంది, ఫోన్ ని పగలు కొట్టేస్తాడు. ఎవరు రాలేదు ఈ రోజు వరకు. ఎవరైనా ఒక్కలైనా వస్తారేమో ఫోన్ తీసుకొని, సార్ మా పగల కొట్టేసుకున్నాం సార్, మేమే పగల కొట్టేసుకున్నాం. మేము మా ఫోన్ పగలగొట్టించేసుకున్నాం సార్ ఆయన చేత. సో ఇక్కడ ఏమైంది, ఈ కోతి కూడా ఇదేం చేసింది, లోపల నుంచి ఆ పల్లీలు పట్టుకుంది. పల్లీలు పట్టుకునేసరికి చెయ్యి ఉబ్బుతుంది కదా ఇట్లాగా. ఇప్పుడు ఏమైంది, ఆ లావ్ అయినటువంటి చేతిని బయటికి రావడం కష్టం. పల్లీలు వదిలేసిందంటే సన్నగా అయిపోతుంది, చెయ్యి బయటికి తీసుకురావడానికి ఈజీ. కానీ అది రాదు, అలా పట్టుకుంటుంది. అదే విధంగా మనము చేసినటువంటి బంధాల వల్ల మనమే మోక్షానికి, మోక్షం మనకు దొరకలేదు అంటే కారణం ఎవడండి? మనమా, పక్కింటోడా? మనమే మన కర్మ మనము మాత్రమే. మళ్ళా ఏం చెప్తారు తెలుసా జనాలు, సార్ నా పిల్లలు సార్, నా అమ్మ సార్, నీ అమ్మ అంటే నీ అమ్మ నీ తల్లి కాదు, వాడి తల్లి కాదు, నీ మదరు, వాళ్ళు బాధం కాదు, నీ కొడుకు బాధ్యత లేదు ఇక్కడ. ఎవరి బాధ్యత? నీదే బాధ్యత. నీ బాధ్యతనే. నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నా అమ్మ, నా కొడుకు, నా భార్య, నా బంధువులు, నా మిత్రులు, నా బంగ్లా, నా కారు, నావి అని ఇవేవి వచ్చే జన్మకు రావు అని చెప్పి తెలిసిన కేవలము ఇప్పుడు వినే ప్రవచనాలలో ఉండే జ్ఞానము మాత్రము మీరు ఇలా సగం. నేను మళ్ళా చెప్తున్నాను, అందరు గుర్తుంచుకోండి పాయింట్. నా చెయ్యి కూడా గట్టిగా పట్టుకున్నారు, అందరికి రాఖీ కట్టేశాను నేను ఆల్రెడీ. గుర్తుంచుకోండి, రక్షింపబడతారు. ఎక్కడైతే ఆపుతారో వచ్చే జన్మలో అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మీది. ఈ జన్మలోనే చాలా మంది మోక్షానికి వెళ్తే వెళ్ళొచ్చు, వాళ్ళు చేసే సాధనను బట్టి ఉంటుంది. అది నాతోనేం సంబంధం లేదు. ఎందుకంటే నేను కేవలం ఒక మీడియం మాత్రమే. ఆలోచించి ఆ అనుభవం పొందవలసినటువంటిది మీరు. ఆత్మ అనేటటువంటిది అనుభవించగలిగేదే కానీ ఒకటి చెప్తే వచ్చేది కాదు. నేను చెప్తాను, చక్కెర అంటే ఎట్లుంటది తెలుసా, నోట్లో వేసుకుంటే తీయగా ఉంటది, ఇట్లా ఉంటది, అట్లా అన్ని చెప్తాను. మీకు ఏం తెలియదు. అది ఒకసారి చక్కెరని తీసి నోట్లో వేసుకుంటే అయిపోయింది. కాబట్టి అనుభవం కావాలి. మనం అనుకున్నాం రాసలీల అంటే ఏంటి అంటే, రాసము అంటే భగవంతుడు అనుభవం అని చెప్పి తెలుసుకున్నాం మనం రాసలీలలో. మర్చిపోయారు మీరు బ్రహ్మగీతలు చెప్పినప్పుడు. భగవంతుడు అనుభవమే జ్ఞానము. జ్ఞానము అనగా ఏమిటి? భగవంతుడి అనుభవమే జ్ఞానము. అంటే చైతన్య స్వరూపాన్ని మనము తెలుసుకుంటే అదే జ్ఞానం. ఆ రాసము మనమందరము కూడా సాధించేటటువంటి స్థాయికి వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే కేవలం ఆలోచన. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. జ్ఞాన మార్గంలో 3 మెట్లు. ఎన్ని మెట్లు చెప్పండి? 3 నిధిధ్యాసనం. 3 మెట్లు. శ్రవణం అంటే వినడం, మననం, నిధిధ్యాసనం. అది శ్రవణము, మననము మీరు చెయ్యండి, నిధిధ్యాసనం ఆటోమేటిక్ అవుతుంది. ముద్రించుకుపోతుంది, ఇక్కడ ఆచరణలోకి వచ్చేస్తుంది. అనుభవంలోకి వస్తే నిధిధ్యాసనం అంటారు. శ్రవణం, మననం చేయలేరా మీరు? ఎవరిని వీడియోలు లైక్ చేయమని లేదు, షేర్ చేయమని లేదు, సబ్స్క్రైబ్ చేయమని లేదు ఈ రోజు వరకు. కానీ కనీసం వినే బాధ్యత లేదా మీకు? డౌన్లోడ్ చేసుకొని వినండి అని కూడా చెప్పాను నేను. హ్యాపీగా వినండి. అక్కడ మనకేమి డబ్బులు వచ్చేవి లేవు, ఏమి లేవు. కానీ మీరు వింటే శ్రవణం మననం వింటే చాలు. నిధిధ్యాస అది మీకు అట్లా ఆలోచిస్తూ ఒకరోజు నేను చెప్పినంత అర్థమయ్యి దూది పింజలాగా అయిపోతుంది హృదయం. ఆనందంతో పొంగిపోతారు. దానికి కావలసినటువంటిది ఏంటి అంటే వైరాగ్యం. ఆ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? రేపు మోహముద్గరంలో భజగోవిందంలో రాత్రి 9 గంటలకు వైరాగ్యం తెచ్చుకుందాం. నచ్చిందా క్లాసు? బాగుందా? చాలా బాగుంది. ముఖ్య ఉదాహరణ చాలా బాగుంది సార్. అది ఎంత మామూలు పిల్లల కడికలు అర్థమైతే సార్. చాలా పాతది, చాలాసార్లు చెప్పాను. అది ఆ ఉదాహరణ చాలాసార్లు చెప్పాను. మీరు అంటే మర్చిపోయినట్టున్నారు. చాలాసార్లు చెప్పాను ఆ ఉదాహరణ. అదే జ్ఞాపక శక్తి ఉండలేదు సార్. అసలు ఆలోచన ఎంత ఆలోచించినా జ్ఞాపక శక్తి అయితే వస్తలేదు సార్. మరి వండర్ఫుల్. సో రేపు సాయంత్రం మనకు 9 నుంచి 9:20 వరకు
గణేష్ పైన ప్రత్యేక ప్రవచనం. వినాయక చవితి అంటే ఏంటి, మన హృదయంలో వినాయకుడిని ఎలా తీసుకురావాలి, వినాయకుడు అంటే ఒక విగ్రహమా, అంతరాయ తిమిరోపశాంతయే అని అంటాము ఏమిటి, అది దాని మీద 20 నిమిషాల ప్రవచనం ఉంటుంది. తర్వాత 9:22 9:25 నుంచి వేసుకోండి, 9:25 నుంచి 10 వరకు మన రెగ్యులర్ మోహముద్గరం అనబడే భజగోవింద ప్రవచనము మనము రేపు ఉంటుంది. రేపు 2 ప్రవచనాలు. వినాయక చవితి ఎలా చేసుకోవాలి, మనం ఏంటంటే ఎంతసేపు కూడా వినాయక చవితి అంటే ముందు ఏదో కర్మకాండాలు చేసినట్టుగా చేసి హడావిడి చేసి దేవుణ్ణి కన్ఫ్యూజ్ చేసి శివుడు వచ్చి తలకాయ నరికేశాడు, ఇలా కాకుండా తత్వ రూపంలో రేపు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. రేపు వినాయక చవితి ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. తర్వాత 9:20 9:25కి హరిత రేపు మీది నారాయణీయం ఉన్నదా ప్రవచనం? హరిత ఉందా? హరిత రేపు మీది నారాయణీయం ఉందా మీది? 7:45 ప్రవచనం. సారీ ప్రవచనం ఉందా? సరే ఓకే 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 సరే. అయితే మనం మామూలు టైంకి స్టార్ట్ చేసుకుందాము, 9 o'clock స్టార్ట్ చేసుకుందాం అందరం. సో 9 నుంచి 9:20 వరకు వినాయక చవితిది, 9:25 నుంచి మనకు 10 వరకు మోహముద్గరం. మోహముద్గరం ఎందుకు అవసరము? భజగోవిందం. ఎందుకంటే ఇందాక చెప్పిన వైరాగ్యం వస్తే తప్ప ఆలోచించం, అందుకోసమని. సో రేపు 2 చిన్న చిన్న ప్రవచనాలు ఉంటాయి, అందరూ చక్కగా జాయిన్ అవ్వండి. ఇదే ప్రవచనం వినండి. ఇవాళ చాలా ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నించాను. ఇవాళ ఆఫీస్ లో కూడా గంట పైన ప్రిపేర్ అయ్యాను తెలుసా. మీకు చెప్పినవన్నీ కూడా ఆటోమేటిక్ గా రావవి. ఎంత ఆలోచించాను ఏం చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి కొన్ని పాయింట్ 1 hour పైన ప్రిపేర్ అయ్యాను నేను ఇవాళ. సో చిన్నవే, అన్ని తెలిసినవే, అన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నవే ఇంతకు ముందు, కానీ ఒక ఫోకస్డ్ గా చెప్పడానికి నాకు చాలా తపన పడ్డాను. మీరు ఆ తపనను అర్థం చేసుకుని మీరు అందరూ కూడా సిన్సియర్ గా ఉండండి, సిన్సియారిటీని గుర్తించండి, మీరు సిన్సియర్ గా ఉండండి. అదొక్కటే నేను అడిగేది మీ అందరి దగ్గర, మీరు సిన్సియర్ గా ఉండండి. ఓకే. శనివారం నాడు మనకు ఏం స్టార్ట్ అవుతుంది? మణిద్వీపం స్టార్ట్ అవుతుంది. అయితే లక్ ఏంటంటే ఇది లోపల మీకు మణిద్వీపం లోపల మనకు తెలిసిన చాలా విషయాలని మళ్ళీ మనం చక్కగా రివిజన్ చేసుకుంటూ ఫస్ట్ 1-2 క్లాసులలో తెలిసిన విషయాలన్నీ చక్కగా రివిజన్ చేసుకుంటాం. టైం 3 గంటలే, మధ్యాహ్నం 3 గంటలు. మనకు నారాయణీయం 25 దశకాల వరకు అయింది కాబట్టి మళ్ళీ మనం ఇంకొక 2 వారాలు బ్రేక్ ఇచ్చి మళ్ళీ నారాయణీయం ప్రారంభించుకుందాము. అంతవరకు కూడా మనము చూసుకుందాం. సరేనా? సో వండర్ఫుల్. సో ఇంకా ఎవరికైనా ఏమన్నా ఇవాళ తొందరగా చేస్తాను వెంకటేశ్వరరావు గారు, షేర్ చేయండి తొందరగా యూట్యూబ్ లో. అలాగేనండి. అయితుందిగో అది అప్లోడ్ అవడానికి ఇంకొక 1 hour పడుతుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేట్. సో అయితే జై శ్రీకృష్ణ. షూర్ సార్, జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఆకాశము ఆత్మ గురించి ఒకసారి చెప్పండి సార్. ఆకాశము అని ఎందుకన్నాడంటే ఆయన ఆకాశంలో ఎక్కడైనా విడిపోవడం ఉంటుందా మీకు చెప్పండి ఒకసారి. ఆకాశం ఎప్పుడైనా ముక్కలుగా ఉన్నది మీరు ఎప్పుడన్నా చూసారా? ఆకాశం ఎప్పుడు కూడా ఒకటే, ఆకాశం ఎప్పుడు కూడా ఒకటే. మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆకాశం ఎప్పుడు ఒకటే. అంటే ఏంటంటే శరీరాలు మారిపోతూ ఉంటాయి కానీ ఆత్మ ఎప్పుడు ఒకటే. దాన్నే వియత్ వ్యాపకత్వం అంటారు. అంటే ఆకాశం లాగా నా ఆత్మ, అంటే ఆత్మ అనేది ఆకాశం కంటే కొద్దిగా బెటర్ ఫామ్. ఆత్మ అనేది అక్కడ ఆకాశం అనేది అక్కడ ఉదాహరణగా తీసుకున్నాడు. అలాంటి ఆకాశం లాగా సర్వత్రా వ్యాప్తి చెందాను, అంతేగాని శ్రీనివాస్ దొక ఆత్మ నాదొక కాదు, మన అందరిది ఒకటే చైతన్యం. అదొక్కటే నేను ఎన్నిసార్లు చెప్పాను, మన అందరిలో ఉన్నటువంటిది ఒకే చైతన్యం. ఇది సర్వవ్యాప్తము, అఖండము, ముక్కలుగా అన్నటువంటిది, నిర్గుణము, గుణములు లేనటువంటిది. అటువంటిది ఆకాశము. మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి, ఆకాశం ఎక్కడున్నదో అక్కడే ఉంటుంది. ఆకాశం అంటే ఏంటి? బ్లూ, నీలము. కృష్ణుడికి నీలం ఎందుకు వేస్తారు? లీనం అయిపోతామని ఆయన లోపల. వ్యాపకత్వం ఉన్నటువంటి ప్రతిదీ కూడా బ్లూ కలర్ లో కనిపిస్తుంది మీకు. సముద్రం ఏ కలర్ లో కనిపిస్తుందండి? అంటే అక్కడ ఆకాశం బ్లూ కలరు, సముద్రం కూడా బ్లూ కలర్. ఎందుకంటే దాని ఉద్దేశం ఏంటంటే వ్యాపకత్వాన్ని సూచిస్తుంది. శ్రీకృష్ణుడికి బ్లూ కలర్ ఎందుకు వేస్తారండి? శ్రీకృష్ణుడు బ్లూ కలర్ లో ఉంటాడా? సర్వవ్యాపకత్వాన్ని. కాబట్టి అందరిలో ఉన్నవాడు అది కరెక్ట్ మాట. అందరిలో ఉన్నవాడు అంటే కరెక్ట్. సో ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఏంటి మనకు ఈ వ్యాపకత్వము. ఇందులో మనం ఏం తెలుసుకుంటున్నాము? మేఘాలు వస్తున్నాయి కానీ ఆకాశం స్థిరంగా ఉంది. అదే విధంగా అలలు వస్తున్నాయి కానీ సముద్రం స్థిరంగా ఉందా లేదా చెప్పండి. తర్వాత
ఉంది. తర్వాత నేను మీకు ఒక బోర్డు లోపల మీకు రాసి చూపిస్తునేవాడిని. ఉపదేశ సారంలో కష్టం ఉన్నవన్నీ కూడా బోర్డు వేసి చూపిస్తునేవాడిని అన్ని. ఆ బోర్డు వేసి చూపిస్తున్నప్పుడు నేను ఏం చేశాను, ఆ బోర్డు మీద రకరకాల గీతలు గీస్తుండేవాడిని. తర్వాత మళ్ళీ వాటిని చెరిపేసి మళ్ళీ కొత్తవి రాస్తుండేవాడిని. అవి రాసి మళ్ళీ చెరిపేసి కొత్తవి రాస్తుండేవాడిని. గీతలు మారిన బోర్డు సేమ్, అలలు మారిన సముద్రం సేమ్, మేఘాలు మారిన ఆత్మ సేమ్. అదే విధంగా దేహాలు మారిన మీ ఆత్మ ఒక్కటే. కాబట్టి ఏ విధంగానైతే ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నదో నీ ఆత్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఒక కుండలో ఉన్నటువంటి స్థలము బయట ఉన్న స్థలము ఒకటే. కానీ కుండలో ఉన్నంత వరకు నా కుండలో ఉంది అనుకుంటాం. దీనికి మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఏంటి, నీళ్లు ఉన్నాయి, మనం అందరం 10 మంది 10 కుంటలు పెట్టుకొని నీళ్ళలో దిగాం. నీళ్ళలో ఉన్నది, నీళ్ళల్లో అందరూ నీళ్ళను ముంచుకుని ఇవి నా నీళ్లు అంటే నా నీళ్లు అనుకుంటున్నాం. కానీ నీళ్ళన్నీ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యం భగవంతుడివి. ఆ కుండని ఎవడన్నా కొంటె పిల్లగాడు పగలు కొడితే ఏమవుతుందని చెప్పాను, మళ్ళీ ఆ నీళ్ళన్నీ అందులో వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది చైతన్యము, అది ఎలక్ట్రిసిటీ. అందరిలో ఉన్నది ఒకటే. నాదొక ఆత్మ నీదొక ఆత్మ ముక్కలు అయిపోవడం అది ఉండదు. అది మనకు అర్థం చేయడానికి పురాణాలలో చెప్తారు, తప్పు లేదు. పురాణాలలో ఎందుకు చెప్తారంటే మనకు అర్థం కావాలి, కొద్దిగా భయపెట్టాలని చెప్తారు. అంత మాత్రం చేత సర్వవ్యాపకత్వాన్ని వదిలేస్తామా? భాగవతం అన్నిటికంటే గొప్ప పురాణం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మణిద్వీపం కూడా దేవి భాగవతం అంటారు దాన్ని. సో మరి అది ఈ పురాణాల లోపల కొంత కథ ఉన్నప్పటికీ కూడా సర్వవ్యాపకత్వం, భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత గురించి, సర్వశక్తిమంతుడు అన్న మాటని కోట్ల సార్లు చెప్తారు. ఎందుకంటే భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. మన ఆత్మశక్తి కూడా అంతటా వ్యాపించి ఉన్నది. ఆ ఆత్మశక్తిని తెలుసుకున్న మరుక్షణము నువ్వు విడుదల అయ్యావు, జైలు నుంచి విడుదల అయ్యావు. April 1 విడుదల. హీరో ఎవరండి April 1 విడుదలలో? రాజేంద్ర ప్రసాద్. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మరి మెమొరీ లేదు సార్ మాకు అన్ని జ్ఞాపకం ఉండవు సార్, చిన్నప్పుడే పెళ్ళయింది సార్, ఇవన్నీ ఎట్లా జ్ఞాపకం వస్తాయండి? సో ఉంది అందరిలో ఇంట్రెస్ట్ బట్టి కదా చూడమంటారు కదా సార్ మీరు. జోగా అంటుంటారు. వీలైనప్పుడు చూడండి. కానీ అంటే కాస్త మనసు ప్రశాంతంగా ఉండడానికి చూసుకోండి, ఆహ్లాదంగా. ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఎన్ని పనులు చేసినా కొంత టైం అది కూడా పెడతాను కదా. సో అట్లా అందరూ పెట్టండి, చక్కగా చూడండి, ఏం పర్వాలేదు. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు కుక్క తాలూకా ఆత్మ, మనిషి తాలూకా ఆత్మ చనిపోయాక ఇవి 2 ఆత్మలు ఒకటిగా ఉంటుంటాయి. 2 ఆత్మలు లేవు, అసలు 2 ఆత్మలు లేవు. అదే కుక్కలో ఉన్నదాన్ని చైతన్యము అంటారు, మనిషిలో ఉన్నా కూడా చైతన్యమే అంటారు. ఏ చైతన్యం అయితే నన్ను వదిలేస్తే ఈ శరీరానికి దానంతట దానికి నిలబడే శక్తి లేదు, పడిపోతుంది, తక్కువని పడిపోతుంది. అదే విధంగా కుక్కలోంచి కూడా మీరు ఆ చైతన్యంని తీసేయండి, కుక్క పడిపోతుంది. సో చైతన్యం అనేది ఒకటే. ఆ చైతన్యం అనేది ముక్కలుగా లేదు, ఒకే ఇప్పుడు మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉందమ్మా, సునీత గారు, నాకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది, ఓకేనా? ఫ్యాన్ పనిచేస్తుందా ఎలక్ట్రిసిటీ తోటి? పనిచేస్తుంది సార్. టీవీ పనిచేస్తుందా? టీవీ కూడా పనిచేస్తుంది. టీవీ బంద్ చేశారనుకోండి, మీరు ఆఫ్ చేశారనుకోండి, ఏమవుతుందా ఎలక్ట్రిసిటీ? గాలిలో తేలుతూ వెళ్తుందా? ఇలాగా టీవీలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ఇలా గాలిలో తేలుతూ నన్ను చంపేశారు ఎవరో అని ఇలా కిందికి చూస్తుందా? లేదు సార్. ఎలక్ట్రిసిటీ చూడదు. ఎందుకు? ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఎలక్ట్రిసిటీ అలా ప్రవహిస్తోంది, మనం దాన్ని పట్టుకుంటాం, ఆ చైతన్యాన్ని. అలాగే ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఆ చైతన్యాన్ని మనం పట్టుకుంటున్నాం. పట్టుకుంటేనేమో యాక్టివేట్ అవుతున్నాం, పట్టుకోకపోతే పడిపోతున్నాం. పట్టుకుంటే యాక్టివేట్ అవుతున్నాం, పట్టుకోకపోతే పడిపోతున్నాం. కుక్క గాని, నక్క గాని, చీమలు గాని, దోమలు గాని, అందుకే వీటిని చంపద్దు అని ఎందుకు చెప్తారు? అందుకోసమే చెప్తారు. మీ ప్రాణానికి ప్రమాదమైనంత స్థితి వస్తే తప్ప వేరే వాటిని చంపకూడదు. అహింస అందుకోసం అవసరం. మీ ప్రాణానికే ప్రమాదం వచ్చింది ఇక తప్పదు అన్నప్పుడు మాత్రమే హింస చేయాలి, మిగతా సమయాలలో హింస చేయకూడదు. చీమను నలిపేసినట్టుగాను, దోమను నలిపేసినట్టుగాను కరెంటు షాకులు కొట్టిస్తే వచ్చే జన్మ లోపల అమెరికాలో పుడతారు. అమెరికాలో పుట్టిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ జుట్టు మొత్తం తీసేసి దీని మీద మంచిగా నీళ్లు పోస్తారు, బాగా తడుపుతారు, మంచిగా తడుపుతారు. బాగా తడిపి మళ్ళా దాన్ని ఏం చేస్తారంటే స్పంజ్ తీసుకొస్తారు. ఆ స్పంజ్ని మళ్ళీ నీళ్ళలో ముంచి ఆ స్పంజ్ని ఇక్కడ పెడతారు. పెట్టి హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని ఇక్కడ పెట్టి ఒక్కసారిగా కరెంట్ షాక్ ఇస్తారు అనమాట. ఇవాళ నువ్వు అంతే
ఒకటే సెకండ్ లో చచ్చిపోతారు. సో అట్లాగా. సో దోమల్ని సార్ ఎప్పుడు ఒక కూడా డౌట్ సార్, ఈ కుర్చీలు బెంచీలు అంటే ఈ ఫర్నిచర్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇది కూడా వచ్చే జన్మల్లో మళ్ళీ ఆ వాటికి చైతన్యం లేదు, అవి జడం. లేదు, జడము. అవి జడము, అవి కలిసిపోతాయి. జడ వస్తువులు మళ్ళీ జడంలో కలిసిపోతాయి. జడ జడ వస్తువులు వస్తువులు పాడైపోయిన తర్వాత జడంలో కలిసిపోతాయి. జడం అంటే ఏంటి? పంచభూతములని జడంలో అంటారు. అవును. సింపుల్. పంచభూతములు సాత్విక, రాజసిక, తామసిక గుణముని జడం అంటారు. అంతే, సింపుల్. సార్ ఓకేనా? అయితే క్లియర్? మన శరీరం కూడా అందులోనే కలిసిపోతుంది. జీవరాశుల్లో ఉన్న ముగ్గురు అడుగుతున్నారు. సునీత గారు అడగండి. సార్ మనలో ఉన్న చైతన్యము జీవరాశుల్లో ఉన్న చైతన్యము అయితే ఒకటే కదా సార్? అయితే చెట్లల్లో ఉన్న చైతన్యం కూడా, చెట్లల్లో, చేమల్లో, చేపల్లో, ఖేచరాలు, భూచరాలు, జలచరాలు అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే దేవుడు. దేవుడు ఒక్కడే. ఆ చైతన్యం ఏమవుతుంది? మీరేం చేస్తున్నారు? ఒక టీవీని ఆఫ్ చేస్తున్నారు అంతే. అంటే ఒక జీవితాన్ని క్లోజ్ చేసేస్తున్నారు అట్లా. సో అప్పుడు అందులోకి ఎలక్ట్రిసిటీ ప్రవహించదు అట్లా. సో మనకు కూడా ఏమవుతుందంటే ఆ చైతన్యమే మన అందరి లోపల కూడా ఉంది. ఆ చైతన్యం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ చైతన్యం ఉన్నంత వరకు మనము లేచి నిలబడుతున్నాం. చైతన్యం ఏమోగానే పడిపోతున్నాం. ఎప్పుడైతే పడిపోతామో అప్పుడు మనలో కారణ శరీరం అని ఒక చిన్న విత్తనం ఉంటుంది. ఆ విత్తనము మనం చేసిన పాపంలు, పుణ్యములు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ప్రకృతి ధర్మముల ద్వారా మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాయి. అప్పటికి కూడా మనకి ఏమీ తెలియదు. నథింగ్, వి డోంట్ నో ఎనీథింగ్. ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ శరీరం లోపల భగవంతుడు ప్రవేశిస్తాడు. వాసుదేవుని రూపంలో అంటాం కదా. ఆ వాసుదేవుడి రూపము అనేదాన్ని చైతన్యము అంటాం. ఆ చైతన్యం ప్రవేశించగానే మళ్ళీ తల్లి కడుపులో కొట్టుకోవడం మొదలెడతాం మనం. అప్పటి వరకు కూడా అది జడమే. జడం ఉన్నటువంటిది ఎప్పుడైతే మనకు భగవంతుడి యొక్క చైతన్యం అందులో ప్రవేశిస్తుందో, ఉదాహరణకి మీరు టీవీ స్విచ్ ఆన్ చేయగానే అందులోకి మళ్ళీ చైతన్యం ప్రవహిస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మీ ప్రొఫైల్ తోనే వస్తుంటాయి. అవి సేమ్ ఇది కూడా అంతే. జై శ్రీకృష్ణ. గాఢ నిద్ర, మైథునమో ఏదో చెప్పారు కదండి, ఏంటి మైథునం? స్త్రీ పురుష కలయిక లో ఉన్న గాఢ నిద్ర. ఈ రెండిట్లలో ఉన్నటువంటి ఆనందము ఏదైతే ఉందో, ఈ ఆనందము మనకు భగవంతుడు శాంపుల్ గా చూపించాడు. సత్ చిత్ ఆనందము అనేటటువంటిది ఏదైతే భగవంతుడు చైతన్య స్వరూపంలో వచ్చే ఆనందం ఉందో, మళ్ళొకసారి జన్మ ఎత్తనప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందములకు ఉదాహరణగా ఈ రెండు చూపించి, ఇవి రెండు శాంపుల్స్ అయితే అవి జలపాతాలు అని, జలాశయాలు అని చెప్పి చెప్పాడు అనమాట. జలాశయాలు అని చెప్పి చెప్పాడు. ఇవి చిన్నవి శాంపుల్స్, కానీ అక్కడ జలాశయాలు. అంత ఆనందం మనకు ఎప్పుడూ ఉంటుంది. సత్ చిత్ ఆనందం, చైతన్యవంతమైనటువంటి సత్యమైన అంటే శాశ్వతమైనటువంటి ఆనందము, సచ్చిత్ ఆనందము. ఆ సచ్చిత్ ఆనంద రూపంలోకి మనం చేరుకుంటే ఇంకప్పుడు ఆనందమే ఆనందం. ఇప్పుడు మనం ఏంటంటే చిన్న చిన్న ఆనందాల కోసం అని మనం పాకులాడుతున్నాం. కానీ సచ్చిదానందం ఏదైతే ఉందో, ఆ సచ్చిదానందం వచ్చిన తర్వాత ఇక మనకి ఏ రకమైనటువంటి ఇది ఉండదు అన్నమాట. ఎప్పుడూ ఆనందం, నిరంతరం. అలా శివోహం, శివం అంటే మంగళకరమైనటువంటి ఆనందకరమైనటువంటిది. తదేకో వశిష్ట శివ కేవల అహం. అది నేనే, ఆ ఆనంద స్వరూపాన్ని నేనే అని చెప్పి తెలుస్తుంది. వినండి, ఇంకొక 4 సార్లు 5 సార్లు వినండి. ప్రవచనాన్ని వింటే ద మోర్ యూ పుట్ ఇన్ ఎఫర్ట్ ద బెటర్ యూ విల్ అండర్స్టాండ్. అది మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంత బాగా అర్థమవుతుంది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినాలి. మీరు ఆలోచిస్తూ ఉండాలి, నిజమే కదా, శరీరం లేకముందు నేను ఇది లేదు కదా, నేను పేరుతో పిలుస్తున్నారు కానీ నిద్రలో ఉన్నప్పుడు నా పేరేమైంది, నా వయసు తెలుస్తుందా నాకు నిద్రలో తెలియదు, నా మనసు పనిచేస్తుందా పని చేయడం లేదు, నా పిల్లల గురించి ఆలోచిస్తున్నా. ఇలా స్టార్ట్ థింకింగ్ దోస్ లైన్స్. ఎందుకంటే మనం అందరము ఆత్మస్వరూపులం అన్నది ఆన్సర్. కానీ ఆ ఆన్సర్ రావడానికి ఇంత వర్కింగ్ చేయాలి. ఈ వర్కింగ్ నోట్స్ ఏదైతే ఉందో ఇది ఆలోచిస్తే తక్కువ ఒక రోజు తగులుతుంది. ఎలా తగులుతుంది? సైకిల్ నడిపించేటప్పుడు ముందు పడిపోతున్నాం కదా అని ఆపుతామా? మళ్ళీ నడిపిస్తాం. ఏదో ఒక రోజు బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అదే విధంగా ఆత్మస్వరూపం కూడా ఆలోచించగా అంటే శ్రవణ మనన నిధిధ్యాసనాలు ఈ 3 మెట్లలో అందుకోగలుగుతారు. కారు నడిపేయడానికి మనం ఏ విధంగానైతే మొదటి లోపల అన్ని తెలుసు కారు నడిపేయడానికి, కానీ మనం కారు నడిపేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఆపుతామా? మనం ఆపము. అదే విధంగా ఆత్మజ్ఞానం గురించి కూడా మొక్కుబడిగాను యాంత్రికంగాను కాకుండా ఆలోచన ద్వారా మాత్రమే దగ్గర అవ్వాలి.
జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి ప్రశ్న, ఎవరు అడగబోతున్నారు? సార్ అది కారణ శరీరము ఆ ఆహార రూపంలో ప్రవేశించిన తర్వాతనే వాసుదేవుడు ప్రవేశిస్తాడా సార్? కరెక్ట్. భగవంతుడు ఎప్పుడు ప్రవేశిస్తాడో అప్పుడు మాత్రమే చలనం వస్తుంది. అప్పటి వరకు చలనం రాదు. అప్పటి వరకు కూడా అది పంచభూతముల శరీరం ఒకటి కావాలి, ఒక చైతన్యం కావాలి. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే కర్మను అనుభవిస్తుంది. ఒక కర్మను అనుభవించాలి అంటే, ఒక పాపమును గాని ఒక పుణ్యమును గాని అనుభవించాలంటే ఒక జడము ఒక చైతన్యము కలవాలి. ఆ జడము శరీరం రూపంలోను, ఆ చైతన్యము భగవంతుడి రూపంలోను మన లోపల చేరినప్పుడు మాత్రం మనం అనుభవిస్తాం. ఈవెన్ మనం జోక్గా మొన్న చెప్పుకున్నాం యమధర్మరాజు. ఎంత అద్భుతంగా ఉంది సార్ క్రియేషన్ అసలు. అందుకోసమే నేను ఏమంటున్నానంటే, నేను ఇందాక చెప్పింది, ఎంత ఆలోచిస్తే మీరు అంత ఆనందాన్ని పొందుతారు. ఒకసారి ఆలోచించండి, అలా ఆలోచిస్తూనే ఉండండి, రాత్రి పగల ఆలోచిస్తూ ఉండండి. ఏమైతుందంటే అప్పుడు మీకు ఇవన్నీ పెద్దగా ఇష్టం అనిపించవు. ఈ అడ్డమైన విషయాలు మీకు ఎంత చిన్నగా, ఇన్ని రోజుల పాటు ఇలాంటి విషయాల కోసం ఎంత టైం వేస్ట్ చేసుకున్నామా అని బాధపడతారు తెలుసా. ఇంత టైం వేస్ట్ చేసుకున్నామా మనము, అయ్యయ్యో ఇంత గొప్ప జ్ఞానాన్ని వదిలేసామా అని. నేను ఒక 2 నిమిషాలు టైం వేస్ట్ చేయను తెలుసా. మా వైఫ్ పెట్టకపోతే కాఫీ పెట్టుకుంటా. నేను మా ఇంట్లో కాఫీ ఎవరు తాగరు, నేను ఒక్కనే తాగుతా. ఆ పెట్టుకున్నప్పుడు కాఫీ మైక్రోవేవ్ లో పెట్టుకుంటాను, ఏది పాలు. ఆ 1.5 minutes లోపల నేను ఖాళీగా ఉండను. నేనేం చేస్తాను తెలుసా, ఇటెళ్ళి నాకు కావాల్సిన వాటర్ బాటిల్ పట్టుకోవడము, లేకపోతే బుక్స్ ఏమన్నా సర్దుకోవడము, ఈ 1.5 minutes లోపల, లేదా నెక్స్ట్ డే వేసుకోవాల్సిన డ్రెస్ ని రెడీగా పెట్టుకోవడము, బ్యాగ్ సర్దుకోవడము, పుస్తకాలు ఏమన్నా కొత్త ఉన్నాయేమో చూడడము. RSS లో మళ్ళీ కొన్ని బుక్స్ కొన్నాను, ఆ బుక్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా. ఈ 1.5 minutes కూడా వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవాలి. మన సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటాం అనేది మనం. ఎంతసేపు ఫోన్లలో అడ్డదిడ్డంగా మాట్లాడుకుంటూ ఎంత సమయాన్ని వృధా చేశామని ఏడుస్తారు తెలుసా. అయ్యయ్యో ఒక్క నిమిషమైనా డాక్టర్ ఇవ్వలేకపోయాడే, ఒక్క నిమిషం కూడా ఇవ్వలేకపోయాడే డాక్టరు. ఎంత డబ్బు పోసినా ప్రపంచంలో ఒక్క నిమిషం కూడా ఎవ్వరు ఇవ్వరు. అలాంటిది ఎన్ని నిమిషాలు నాశనం చేసుకుంటున్నాము ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా. నిర్వాణ దశకం లాంటి మహోన్నతమైనటువంటి సబ్జెక్ట్స్ తెలుసుకుంటూ చూడండి. ఈ వారం రోజులు, గత వారం మనం 10 ప్రవచనాలు తెలుసుకున్నాం. ఈ వారం 9 అవుతాయి, 8, 9 అవుతాయి ఈ వారం. ఎంత గొప్ప జ్ఞానాన్ని మనము అందరము కూడా చక్కగా కలిసి నేర్చుకుంటున్నాము. ఈ జ్ఞానాన్ని వృధా ఎందుకు చేస్తారు? యాంత్రికంగా బండగా చేసే పనులు మానేసి ఆలోచనలు మొదలెట్టండి. జై శ్రీకృష్ణ. 1:30 అయింది, ఆపుకుందామా? రేపు మళ్ళీ వైరాగ్య సాధన గురించి మళ్ళీ మనము భజగోవిందం తెలుసుకుంటాము. అంతకంటే ముందు 20 నిమిషాల పాటు అసలు వినాయక చవితి అంటే ఏమిటి, భగవంతుడిని మన హృదయంలోకి ఎలా స్వీకరించాలి అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. వినాయక చవితి అంటే ఏదో బొమ్మ పెట్టేసేసి పూజ చేయడం కాదు. భక్తి అంటే ఏమిటి, ఎలా భక్తిగా భగవంతుని మనం ప్రార్థించాలి, ఏం కోరుకోవాలి భగవంతుణ్ణి. మేము డబ్బు కోరుకుంటాం సార్, నేను బుద్ధి కోరుకుంటా అంటే, సార్ మీకు బుద్ధి లేదు, బుద్ధి కోరుకుంటున్నారు, మాకు డబ్బు లేదు, డబ్బు కోరుకుంటున్నాం అంటారు, అంతే కదా. సో ఎనీవే, సో ఓకే. సో అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తూ, ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని, వీలైనన్ని సార్లు ప్రవచనాలను వింటూ తెలుసుకున్న జ్ఞానాన్ని దృఢపరచుకోవాలని, అలా తప్పక మీరందరూ చేస్తారని, ఇది వచ్చిన గొప్ప చివరి అవకాశం అని, ఇన్ని సంవత్సరాలు జీవితంలో వృధా అయ్యాయి, ఇంకా ఇప్పుడైనా కూడా వృధా చేసుకోము అనేటటువంటి నిశ్చయంతో ముందుకు సాగుతారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. జై శ్రీకృష్ణ.